అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తండ్రి జగద్రక్షక, ఇవాళ అఖండ మండలాకారం చాలా హోల్ హార్టెడ్గా చదివారు అందరూ. ఎందుకంటే నిన్ననే దాని అర్థం తెలిసిందేమో. ఇవాళ మాకు ఆ అఖండమైన మండలాకారంగా ఉన్న ఆ పరమాత్మ మాకు తెలియాలి, అందుకే గురుదేవా మీకు దండం పెడుతున్నాను అని పెట్టేశారు. అంటే అది ధ్వనించింది నాకు. ఆ సౌండ్ మీరు మామూలు ప్రేయర్ పాడుతున్నా కూడా ఆ శబ్దం నాకు ధ్వనించింది. ఏంటంటే నాకు అది కనిపించాలి, నాకు ఇంకో దానికోసం నీకు నేను దండం పెట్టడం లేదు. నమస్కారం ఊరూరికే తీసుకోవాక మహానుభావ కదా. మేము చాలా వాల్యుబుల్ పర్సన్స్. నమస్కారం అట్లా పిచ్చి పిచ్చిగా పెట్టాం. మా నమస్కారాన్ని సద్వినియోగం చేయి, మాకు అది అర్థమయ్యేట్టు చేయి అని ఇవాళ మాత్రం నాకేమో అట్లాగే అనిపించింది. మీరు చెప్పే ఆ వే ఆఫ్ కదా అనిపించలేదా మీకు ఎవ్వరికి? నాకైతే అనిపించింది. సరే, అది మనకి ఇప్పుడు తెలియాలి. అది అఖండం ఎట్లాగో ఎందుకు ముక్క కాదో ఇప్పుడు తెలియాలి. అద్దం కూడా తెచ్చేసుకున్నాం. గురుదేవుడే మనకు పెద్ద అద్దం పంపించాడు మహానుభావుడు. ఏం కావాలన్నా ఆయన అడ్డగే చేస్తాడు. విందాం, అలర్ట్గా ఉండండి. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా నేను ఈ పాఠం చెప్తాను, అంటే ఇది మీకు అర్థమయ్యేదాకా. ఇప్పుడు ఆభాస ఉపాధి అనేవి ఏవంటే, ఒకటేమో ఉండి కనిపించదు, ఒకటేమో లేకుండానే కనిపిస్తుంది. ఉండి కనిపించేది ఎవరు, ఉండి కనిపించనిది ఎవరు, లేకుండా కనిపించేది ఎవరు? ఉండి కనిపించనిది ఐడియా, లేకుండా కనిపించేది థింగ్. అర్థమైందా? ఐడియా అండ్ థింగ్ రెండు ఉన్నాయి. నా ఆలోచన దానికి తగ్గ పదార్థం కదా. నాకు ఆలోచన, మీరేం ఆలోచిస్తున్నారో నాకు కనిపించదు, కానీ ఆ ఆలోచనతో మీరు ఏ పదార్థాన్ని తయారు చేశారో ఆ పదార్థం కనిపిస్తుంది. ఈ పదార్థానికి మేము ఆభాస అని ఉపాధి అని పేరు పెట్టాం. అందుకని ఇది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే, నేను కారు కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఒక కారు ఉంది కదా నాకు మనస్సులో కాదు. నేను కొనాలి అని అనుకున్నప్పుడు నా ఆలోచనలో ఇచ్ఛాశక్తి పనిచేసింది, ఆలోచన వచ్చింది. జ్ఞానశక్తి పనిచేసింది, ఆలోచనకు ఒక రూపం వచ్చింది. రూపం వచ్చే వరకు దాని పేరు ఐడియా అని పేరు. ఆలోచనకు కాదు, రూపం రావాలి. అంటే ఒక వస్తువు నీకు విజిబుల్ కావాలి, కనిపించాలి. ఎట్లా కనిపిస్తుందండి నాకు అంటే, మైసూర్ పాక్ చేద్దామంటే నీకు మైసూర్ పాక్ ముక్క నీకు కనిపించాలి. కనిపించిన తర్వాతనే దానికి ఏం కావాలి అనే ప్రశ్న నీకు వస్తుంది.
హల్వా చెయ్యాలి అనుకున్నాం అనుకో, హల్వా కనిపించాలి, చేసిన హల్వా కాదు, చెయ్యబోయే హల్వా. కానీ పుట్టిన మనిషి కాదు, పుట్టబోయే మనిషి. అర్థమైందా? అది అర్థం చేసుకోవాలి. అది ఐడియా. ఆ ఐడియా ఎక్కడుంది అంటే, ఒక దేహాన్ని నేను మానేసి, అంటే ఆ దేహంతో నేను చచ్చిపోవాలి. చచ్చిపోయేటప్పుడు నాకు ఐడియా రావాలి. దేన్ని గురించి ఐడియా రావాలి? రాబోయేటువంటి జన్మని గురించి నాకు ఐడియా రావాలి. అక్కడ నాకు జ్ఞానశక్తి పనిచేసి ఎటువంటి జన్మ కావాలి అని నిర్ణయమైంది. మైసూర్ పాక్ తయారు చేయాలి అని అనుకున్న తర్వాత దాని తాలూకు వస్తువులు ఏమేమైతే మైసూర్ పాక్ అవుతుంది అనేది ఆ వస్తువుల జాబితా నాకు రావాలి. అది జ్ఞానశక్తి పనిచేస్తుంది. నేను ఫలానా కర్మ అనుభవించడానికి నేను ఇంకొక జన్మ తీసుకోవాలి. కర్మ అనుభవించడం అంటే అది చెడుగా అనుకోవాకండి. కర్మ అంటే ఏమిటి? నువ్వు ఏ కోరికలు కోరుకుంటున్నావో ఆ కోరికలు అనుభవానికి రావాలంటే, అంటే ఐడియా థింగ్ కావాలంటే ఏం చెయ్యాలి? ఆ ఏం చెయ్యాలో ఆ వస్తువులన్నీ నీకు కనపడాలి. మైసూర్ పాక్ చేయాలనగానే నీకు శనగపిండి కనపడాలి, పంచదార కనపడాలి, నెయ్యి కనపడాలి. అట్లా మానవ శరీరం ధరించాలంటే 5 భూతాలు నీకు కనపడాలి. ఇవన్నీ మానవ శరీరమైనా, దోమ శరీరమైనా, చీమ శరీరమైనా, ఏ శరీరమైనా ఏమ్మా దానికి అనుకూలంగా నీ శరీరం తయారవుతుంది. అంటే నాకు ఏ ఐడియా వచ్చిందో దాని ప్రకారం థింగ్ తయారవుతుంది కదా. అర్థమవుతుంది కదమ్మా. అంటే ఎవడు తయారు చేస్తాడు అంటే, ఎవడికి ఐడియా వచ్చిందో వాడే తయారు చేయాలి. బాగా వినండి ఈ మాట. ఎవడికి ఐడియా వచ్చిందో వాడే తయారు చేయాలి. ఆల్వా ఎడిసన్కి ఐడియా వచ్చింది ఏమని? బల్బు తయారు చేయాలి అని. వాడు ఆ బల్బుని ఎట్లా చెయ్యాలి అని చేస్తున్నాడు. ఇది థింగ్. ఆ ఐడియాలో వాడు ఏమనుకుంటున్నాడంటే, జ్ఞానశక్తిలో వాడు ఒక ఫిగర్ని తయారు చేసుకున్నాడు. దాని ప్రకారమే ఇది రావాలి. కంసాలికి నెక్లెస్ తయారు చేయాలంటే, గొలుసు తయారు చేయాలంటే వాడి మనసులో ఒక గొలుసు ఉండాలి. ఆ గొలుసుకు మెటీరియల్ అక్కర్లేదు, ఐడియాకి మెటీరియల్ అవసరం లేదు, థింగ్కి మెటీరియల్ కావాలి. జాగ్రత్తగా ఉండండి. థింగ్ ఎప్పుడు కూడా మెటీరియల్తో చేస్తాం కాబట్టి మెటీరియలు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులే కావాలి. ఎందుకంటే ఇవే కనపడడానికి వీలైనవి, అవి కనపడడానికి వీలుగా ఉండవు. ఆ వస్తువులు కనపడవు. నీ ఐడియా, నిన్న ఫార్చ్యూన్ కారు కొనాలంటే ఫార్చ్యూన్ కారు నీకు కనపడిందా నాకు కనపడిందా? నీకే కనపడాలి. ఎవడికైతే ఐడియా వచ్చిందో వాడికే కనపడాలి కదా. ఇక్కడ ఐడియా ఎవడికి వచ్చింది? పరమాత్మకు వచ్చింది కదా. అందుకని పరమాత్మలో ఈ ప్రపంచం కనపడాలి. ఏకహ అనేకో అహమస్మి అన్న ప్రపంచం నేను ఏకమే, నేను అనేకంగా అవ్వాలి. ఎందుకు అనేకం అవ్వాలంటే అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన కోరికలు నాకు చాలా ఉన్నాయి. ప్రతి కోరిక నేను అనుభవించాలంటే, ఇప్పుడు చూడండి, తాగితే ఎలా ఉంటుంది? తాగితే అంటే కూల్ డ్రింక్ తాగితే కాదు, అది నాకు తెలియాలంటే నాకు ఎట్లా తెలుస్తుంది? నేను తాగితే కదా నాకు తెలియాలి. ఎవడన్నా తాగినవాడు ఒరే తాగితే చాలా కిక్ వస్తుందిరా అని చెప్పాడు అనుకో, కిక్ అంటే ఏంటో కూడా నాకు తెలియాలి కదా. అందుకని తాగడం అనేది నేను తాగితేనే నాకు తెలుస్తుంది. ఏదైనా కూడా తనకు తాను అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అనుభవం అంటే అర్థం ఏమిటి? నాకు నాకే ఆ అనుభవం కలగాలి. నాకు నాకే కలగాలంటే అన్ని అనుభవాలు ఒక్క శరీరంతో నేను పొందలేను కదా. ఒక శరీరమే ఉంటే అన్ని అనుభవాలు పొందడానికి నాకు సాధ్యం కాదు. అందుకని నేనేం చేయాలంటే అనేక శరీరాలు ధరించాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి కదా.
ఒక తాగుబోతువాడి వేషం, ఒక రాజు వేషం, ఒక బిచ్చగాడి వేషం నేను వెయ్యాలనుకున్నాను. అంటే బిచ్చగాడుగా ఎలా ఉండాలి, తాగుబోతుగా ఎలా ఉండాలి, మహారాజుగా ఎలా ఉండాలి, సేవకుడుగా ఎలా ఉండాలి, ఇవన్నీ నా కోరికలు, నా ఐడియాస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సినిమాలో నేను తాగుబోతు వేషం వెయ్యాలి కదా. ఇప్పుడు ఆ తాగుబోతు వేషం వేసుకున్న నేను, ఈ ఐడియా వచ్చిన నేను ఒక్కడినే కదా. అక్కడ నన్ను తాగుబోతు అంటున్నారు, ఇక్కడ నన్ను మామూలు మనిషి అంటున్నాడు. ఇక్కడ నన్ను అరుణ్ గోవిల్ అంటున్నారు, అక్కడ నన్ను రాముడు అంటున్నారు. ఇక్కడ నన్ను అరుణ్ గోవిల్ అంటున్నారు, అక్కడ నన్ను బిచ్చగాడు అంటున్నారు. నేను బిచ్చగాడిని కాదు, అది అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఏమిటి, వస్తువులో నేను ఏ కోరిక కోరుతున్నానో, కోరుతున్న నేను పర్ఫెక్ట్గా మంచివాడిని. ఏ ఆలోచన చేసి నేను ఏ జన్మకి ఏ జన్మ అనవాకండి దీన్ని, ఏ వేషం వెయ్యాలనుకున్నానో ఏమ్మా, ఆ వేషము దాని ధర్మం ప్రకారం ఉంటుంది. నేను తాగుబోతు వేషం వేసి మహారాజులాగా కిరీటం పెట్టుకున్నా అనుకోండి, రాజుగారు ఎట్లా తాగుబోతుగా ఉంటాడా? తాగుబోతుగా ఉంటే వాడు అట్లాగే ఉండాలి, ఆ రోడ్డు ఉండాలి, ఆ రోడ్డు పక్కన వాడు పడాలి, కింద పడాలి, అది బురదో అది మట్టో కదా, వాడికి ఇంకా అవసరం లేదు. కానీ వాడి లోపల ఉన్నవాడెవడు, వాడు పర్ఫెక్ట్గా మంచివాడు. అంటే ఎంత బాగా నేను ఈ తాగుబోతు వేషం వేసుకుని నేను ఎట్లా నటిస్తున్నాను అని తెలిసి నటించాలి. వాడు తాగలేదు, నిజంగా తాగిన వాడు ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడాలి కదా. మాట్లాడుతూ మళ్ళీ వాడు ఏమంటాడంటే, నేను పర్ఫెక్ట్గా తాగుబోతుగానే యాక్ట్ చేశానా లేదా అంటే ఏమిటి, ఆ చెడ్డ దాంట్లో కూడా పర్ఫెక్ట్నెస్ కావాలి వాడికి. ఎవడు పర్ఫెక్ట్గా ఉన్నాడో వాడికి. ఇవన్నీ ఎక్కడంటే ఐడియాలో ఉన్నాయి. అందుకని ఒకే శరీరంతో నేను ఇవన్నీ చేయలేను కాబట్టి అనేకో అహమస్మి అనుకున్నాడు పరమాత్మ. అర్థమైందా? పరమాత్మ అనేకమైనటువంటి దేహాలు ధరించి, అనేకం కాలేదు, అనేకమైన దేహాలు ధరించి ఆ దేహాలతో ఆయా కర్మలు అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, నేనుగా ఉండి అవన్నీ అనుభవించాలంటే థింగ్ కావాలి. జాగ్రత్తగా చూడండి. ఐడియాగా ఉన్నప్పుడు థింగ్స్ అవసరం లేదు, మెటీరియల్ అవసరం లేదు. ఐడియా జ్ఞానశక్తిలో ఉంటుంది. క్రియాశక్తి అనేది ప్రవేశించి నేను ఈ వస్తువుని తయారు చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఇచ్చ జ్ఞానంలో క్రియగా తయారవుతుందో, ఇచ్చ జ్ఞానంతో క్రియగా తయారవుతుందో, క్రియ కనిపిస్తుంది. ఇచ్చా జ్ఞానం కనిపించదు. కనిపించనిది వస్తువు, కనిపించేది ఆభాస. ఇప్పుడు అర్థమైందా? అందరికీ అర్థమైందా కదా? ఏమ్మా, కనిపించనిది వస్తువు, కనిపించేది ఆభాస. కనిపించని వస్తువు కనిపించనిది కదా. ఆ కనిపించని దాంట్లో ఏముంటుందో అదే కనిపించే దాంట్లో ఉంటుంది. అందుకని దాన్ని ఏమన్నారంటే, కనిపించని వస్తువును ఆధారమని, కనిపించే వస్తువును ఆధేయమని అంటారు. ఈ ఆధేయము దేని మీద ఆధారపడింది అంటే, ఆ కనిపించని దాని మీద ఆధారపడింది. ఆ కనిపించనిది ఎవరి మీద ఆధారపడిందంటే, ఎవడు ఆ ఐడియా వేసుకున్నాడో వాడి మీద ఆధారపడింది. ఇంకొకసారి మనస్సులో దీన్ని గుర్తు చేసుకోండి, అంటే అది మననం అవుతుంది. ఎట్లా? ఒక పరమాత్మ ఉన్నాడు, మళ్ళీ మీరు ఇట్లా అనుకోవాలి, ఒక పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ ఏదైనా ఒక ఆలోచన చేశాడు, ఆ ఆలోచనలు అనేక విధాలుగా ఉన్నాయి, అనేక విధాలైన ఆలోచనలు చేద్దామనుకుని
అన్నీ ఒకదాని మీద చేయటానికి వీలు కాదు కాబట్టి అనేకమైన దేహాలుగా వేషాలు వేసాడు కదా. అంతవరకు వాడి జ్ఞానశక్తి పనిచేసింది. అనేకమైన వేషాలు వేయటానికి జ్ఞానశక్తి పనిచేసింది. క్రియకు వచ్చేటప్పటికీ మెటీరియల్ కావాల్సి వచ్చింది. ఏ మెటీరియల్ తెచ్చుకున్నాడు అంటే అష్టవిధ ప్రకృతులు అనే మెటీరియల్ తెచ్చుకున్నాడు. 8 విధాలైన ప్రకృతులు. అవి ఏమిటి? పృథ్వీ, ఆపస్సు, మీకు అన్నీ తెలుసు. దాంతో తయారు చేయాలంటే నా ఐడియా అది కంసాది గొలుసు చేయాలనుకున్నాడు. గొలుసు వాడి మనస్సులో ఉంది. గొలుసు ఎక్కడ రింగులు పెట్టాలి, ఎక్కడ వంకులు పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ మెరుగు పెట్టాలి, ఇవన్నీ వాడి మనసులో ఉన్నాయి. బట్ వస్తువు తయారు చేయాలంటే ఏం కావాలి? బంగారం కావాలి. బంగారాన్ని నీకు చూపించగలడు, వాడి ఐడియాని చూపించలేడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ కూడా తన సంకల్పంతో తాను తయారు చేసుకున్న బొమ్మని నీకు చూపించడు. కానీ నీ బొమ్మకు బేస్ అది. దానిలో ఏమేమైతే ఉంటాయో నీకు అవే ఉంటాయి. దాంట్లో కళ్ళు ఉంటే నీకు కళ్ళు ఉంటాయి, దాంట్లో చెవులు ఉంటే నీకు చెవులు ఉంటాయి. నీ దగ్గర బంగారంతోనే వాడు తయారు చేసినట్టు అర్థమవుతుందా అమ్మ? అట్లా తయారు చేశాడు. అది ఉంది, అది కనిపించదు. ఇది లేదు, ఇది లేదంటారేమిటండి? మెటీరియల్ మాకు కనబడుతూనే ఉంది కదా, దీన్ని లేదు అంటారేమిటి అంటే, ఎందుకు లేదు అన్న పదానికి అద్వైత భాషలో ఏమిటి అర్థం అంటే, ఏది పర్మనెంట్గా ఉండదో, పర్మనెన్సీ లేదు, అస్సలు లేదంటలేదు. మేము ఇది తెలియక చాలామంది దేవుడు లేడని చెప్పేశారు. వాళ్ళు ఈ ప్రపంచం కనపడుతుంటే లేదంటే ఎందుకు మేము నమ్ముతామంటారు కదా. అర్థమైందా? ఇది కనపడుతోంది, ఇది లేదని మేము చెప్పట్లేదు. మేమేం చెబుతున్నాం? దీనికి పర్మనెన్సీ లేదు. ఎందుకు పర్మనెన్సీ లేదంటే, నేను ఎండలో నడిచి వచ్చాను. నేను నడిచి వస్తున్నంతసేపు నా నీడ నా పక్కన ఉంది. నేను ఎండలో నడిచి వచ్చేంతసేపు నీడ నా పక్కనే ఉంది. నేను గదిలోకి వచ్చేసాను. ఇప్పుడు నీడ ఉందా లేదా? నీడని ప్రొడ్యూస్ చేసేటువంటి నేను ఉన్నానా లేదా? మరి నాకంత కెపాసిటీ ఉంది కదా, అంటే నా నీడని నేను ప్రొడ్యూస్ చేయగలను కదా. మరి ఇప్పుడు ఆ నీడ ఎందుకు ప్రొడ్యూస్ కాలేదు? ఎందుకు బయటపడలేదు? ఆ నీడ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, నా లోపల లయమైంది. నాకు ఇష్టమైతే నేను బయటికి, నాకు ఇష్టం లేకపోతే నేను లోపలికి తీసుకోగలిగిన స్వతంత్రత నాకుంది. అర్థమైందా? నాకెంత స్వతంత్రత ఉంది? నాకు ఇష్టమైతే. అందాక ఎందుకురా ఆల్వా ఎడిసను బల్బును తయారు చేయాలి అంటే మెటీరియల్ పెట్టి చేస్తాడు. ఇవాళ నేను బల్బు చేయదలుచుకోలేదురా, చెయ్యడు. నువ్వు చెయ్యలేదు కాబట్టి బల్బు కనిపెట్టి తయారు చేయగలిగిన కెపాసిటీ నీకుందని మమ్మల్ని నమ్మమంటావా అని క్వశ్చన్ చేస్తావా? వాడికి అవసరమైతే చేస్తాడు. అందుకని ఒక పరి జగములు వెళ్ళినిడి, ఒక పరి లోపలికి కొనుచు. జగమేమిటో ఈ ప్రపంచం ఆభాసాన్ని బాగా రూఢవుతుంది. దీంతో మీకు చూడండి, అవసరమైతే నా నీడని నా నుంచి వేరుగా పెట్టగలను. నాకు అక్కర్లేదనుకుంటే నా నీడని నా లోపలికి తీసుకోగలను. నీకు అక్కర్లేదనుకోవడం అవుననుకోవడం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయగలవా అని అందరికీ మరి తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. నా నీడని నేను బయట పెట్టాలంటే, నా నీడని నేను లోపలికి తీసుకోవాలంటే నాకు సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి ఉంటేనే నా నీడని నేను బయట పెట్టగలను. సూర్యరశ్మి లేకపోతే నాకు అసలు నీడే పడదు. సూర్యరశ్మి వంటిది నా ప్రజ్ఞాన ఘనం. నా ప్రజ్ఞాన ఘనం జ్ఞానమైతే నా నీడ ఏర్పడుతుంది, జ్ఞానం లేకపోతే నా నీడ నా లోపల ఉంటుంది. ఇది చాలా అర్థమవుతుందా అమ్మా? నాకు నీడని ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉన్నప్పటికీ కదా, నా దగ్గర ఏముండాలి?
సూర్యకాంతి ఉండాలి. సూర్యకాంతి నాకంటే భిన్నం, కానీ ఇక్కడ ప్రజ్ఞ నాకంటే భిన్నం కాదు. నా ఐడియాని నేను థింగ్గా మార్చాలంటే జాగ్రత్తగా వినండి, ఇది ఏమాత్రం పొరపాటు పడవాకండి. అప్పుడు నాకేం కావాలి? ప్రజ్ఞ కావాలి. ప్రజ్ఞ ఎలా నీకు థింగ్గా మారుతుంది? థింగ్గా మారేవన్నీ కూడా అది పంచభూతాలే కదా. అది మారాలి అంటే నాకేం కావాలో చెప్తున్నాడు. పంచభూతాలే అంటే నా శరీరమే కదమ్మా నా నీడగా మారేది కదా. ఇది నీడగా కనిపించాలంటే నీకేముండాలి? సూర్యకాంతి ఉండాలి కదా. ఇప్పుడు పరమాత్మ యొక్క ఐడియాగే కదా థింగ్గా మారేది. థింగ్గా మారాలంటే దీనికి పంచభూతాలు కావాలి కదా. అచ్చ పంచభూతాలు ఉండి పరమాత్మ ఉంటే పంచభూతాలు జడములు, పరమాత్మ ఏమో ప్రజ్ఞ కదా. మరి పంచభూతాలకి ప్రజ్ఞ లేదు. అందుకని ఏం చెయ్యాలంటే పంచభూతాల్లో ఒక భూతాన్ని, ఒక భూతం కాదు 5 భూతాలు, బుద్ధి అనేటువంటి ఒక అద్దంలాగా చేసి ఆ అద్దంలో నా ప్రజ్ఞని ప్రవేశపెడితే ఈ బొమ్మ తయారవుతుంది. అర్థమైందా? కాలేదా? అందరికీ అర్థమైందా? ఏమ్మా అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా అర్థమైంది కదా. మళ్ళీ చెప్తాను సేమ్ సెంటెన్స్ చూడండి. పరమాత్మ ఒక ఐడియా వేసుకున్నాడు, వాడి ప్రకారం థింగ్ తయారు చేయాలి. తయారు చేయాల్సింది 5 భూతాలతో. 5 భూతాలంటే అవ్యక్త మహత్తత్వ అహంకారం కాబట్టి అవి మీకు కనపడవు కాబట్టి పంచభూతాలు. అందుకే పాంచభౌతికమైన శరీరమే అంటున్నాం. ఈ శరీరం తయారవుతుంది. ఈ శరీరం అంతా పంచభూతాలు జడములే. వీటిలో చేతనం చేరకపోతే అవి వేస్ట్. అందుకని అవి ఏం చేస్తున్నాయంటే ఈ పంచభూతాల్లోనే చేతనాన్ని ప్రవేశపెట్టడానికి లేదు, అంతటా అదే ఉంటుంది, ఇంకెవడో ప్రవేశపెట్టడానికి లేదు. అందుకని దానిలో ఏం చేస్తున్నారంటే ఒక బుద్ధి అనేటువంటిది ఈ 5 భూతాలతోనే ఒక నునుపుగా ఉన్న ఒక పదార్థాన్ని తయారు చేస్తున్నాడు పరమాత్మ. ఆ నునుపుగా ఉన్న పదార్థం మీద చైతన్యం ప్రతిబింబం ఇమీడియట్గా పడుతుంది, ఇంకో చోట పడదు. అర్థమైందా? మీకు ఇంకా అర్థమయ్యడానికి చెప్తాను. అంటే అర్థం కాకపోతే ఇంకా ఉదాహరణతో అర్థం చేసుకోవాలి మనం. దాన్ని వదిలేయకూడదు, నాకు అర్థం కాలేదు కదా అని. వదిలేస్తే ఇంకా వదిలినట్లే, ఇంకా మళ్ళీ రాదు. ఇంకో చోట వస్తుందిలే అంటే అసలు రాదు, ఇక్కడే పట్టుకోవాలి. నీకు ఎక్కడ డౌట్ వచ్చిందో అక్కడనే క్లియర్ చేసుకోవాలి కదా. ఈ డౌట్ మీదే నువ్వు ఇల్లు కట్టుకుంటూ పోయినావు అనుకో, ఎప్పుడో కూలుతుంది. కూలినప్పుడు తెలుసుకుంటే ప్రయోజనం అండి. అర్థమైందా? మనం గదిలోకి, చీకటి గదిలోకి వెళ్ళి నేను స్విచ్ ఆన్ చేశాను, బల్బు వెలిగింది. బల్బు ఈ వస్తువులన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అంటే వెలుగులో నాకు బీరువా కనిపించింది, కుర్చీ కనిపించింది, సోఫా కనిపించింది, టేబుల్ కనిపించింది, మీరు అందరు కనిపించారు. కానీ నేను ఇక్కడ ఒక అద్దం పెట్టుకున్నాను నా ఇంట్లో, నా గదిలో. వెంటనే ఈ బల్బు యాజ్ ఇట్ ఈజ్ అద్దంలో పడింది. అక్కడ చూడండి. మరి ఆ బల్బు కాంతి ఇన్నింటి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా, అద్దం మీద మాత్రమే రిఫ్లెక్ట్ అయింది. అందుకని నీ బుద్ధి దర్పణం మీద మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అని నువ్వు అనుకునేటప్పటికీ నీకెవడు కనిపిస్తాడంటే ఏ రూపమైతే ఇప్పుడు నీకుందో ఆ రూపమే నేను అని కనిపిస్తుంది. అందుకని ఈ నాదిని నువ్వు నేనంటున్నావు. అర్థమైందా? చిన్న పిల్లవాడు కూడా నాదిని నేనంటాడు కదా. వాడికి ఏం తెలియదు, నేను నాది ఇద్దరు తెలియదు, అయినా కదా. ఇక్కడ ఎవరున్నారా అని అడిగితే నేనున్నానంటాడు. ఈ చెయ్యి ఎవరిదిరా అని అడగండి, నాది అంటాడు. వాడికి ఎవరు చెప్పారు? ఆలోచించండి. ఏమీ తెలియనటువంటి, చదువే రాను, చదువు అసలు కాదు, వాడికి నాలెడ్జ్ తెలివే లేదు. ఆ పిల్లవాడు కూడా ఏమంటాడు? ఇక్కడ ఎవరున్నారా అని అడిగితే
మనం అందరం కూడా అంతే కదా. ఎవరు వచ్చారమ్మా అంటే నేను వచ్చానమ్మా, నేను వెంటనే ఆ గొంతు గుర్తుపట్టి ఫలానా వాళ్ళని కనుక్కుంటా. కాబట్టి అసలు భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఏకహ అనేకో హమస్మి అన్నాం కదా. ఆయన అయినాడా కాలేదా అని మనం ఏం ఆలోచించక్కర్లేదర్రా. ప్రతి ఒక్కడి గొంతు వేరే ఉంటుంది. మనందరికీ కళ్ళు, ముక్కులు, చెవులు, కాళ్ళు అన్ని అవయవాలు ఒకటే ఉన్నాయా? కానీ ఒకటే. ఎవరే లేవంటున్నారు? ఎవరు లేవంది? ఇప్పుడు అన్న మనిషి ఎవరు? నువ్వు కాదా? అదేనే ముక్కు నాకు ఉంది, నీకు ఉంది, వాడికి ఉంది. అందరికి ముక్కులు ఉన్నాయి కదా, అందరికి కళ్ళు ఉన్నాయి కదా, అందరికి చెవులు ఉన్నాయి. కానీ ఒకళ్ళ మొహంలాగా ఒకళ్ళ మొహం ఉందా? మరి పరమాత్మ అనేకమైనాడంటే మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఏమిరా, ఒకే పరమాత్మ. మీ లెక్కలో ఇంకా పరమాత్మ మనకు తెలియలేదు కాబట్టి ఒకే జీవాత్మ కదా. ఒకే రకమైనటువంటి మెటీరియల్తో, మళ్ళీ తలా ఒక మెటీరియల్ కాదు. ఏమో వాడిది 1 గ్రామ్ గోల్డు, వీడిది ఇత్తడిది, వీడిది కాపరు, నాది మాత్రమే గోల్డు, వాడిది సిల్వరు. వాటితో బొమ్మలు చేస్తే రకరకాలుగా వస్తుంది. నథింగ్ డూయింగ్. ఆలోచించండి. సేమ్ మెటీరియల్తో వినాయకుడి కనుక ఆ బంకమట్టితో విగ్రహాలు చేస్తే అందరు వినాయకుళ్ళు ఒకలాగుంటున్నారా, రకరకాలుగా ఉంటున్నారా? మరి మన వినాయకుళ్ళు అందరూ ఎందుకు రాయితా? నిజం చెప్పండి రా. ఒకవేళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక పోలిగ్గా ఉన్నారా అనుకోండి కదా. ఒక పోలికగా ఉంటే వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ పోలికలు తెలుస్తాయి. ఈమె పోలికలు, ఆమె పోలికలు. సీతమ్మ వాళ్ళకి నాకు అట్లాగే అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇద్దరూ ఒక చోట ఉన్నప్పుడు వేరువేరుగా కనపడతారు. కానీ వాళ్ళ ఇద్దరిని వేరువేరుగా మనం చూసామనుకోండి, ఈమెను ఆమె అనుకుంటాం, ఆమెను ఈమె అనుకుంటాం కదా. పోలికలు. మొన్న మా సిస్టర్ పోయింది కదా, మా 3rd సిస్టరు చనిపోయింది. నేను ఆమె కర్మల కోసమని హైదరాబాద్ వెళ్ళాను. అంటే అప్పుడు అమెరికాలో ఉన్నాను, రాగానే వెళ్ళాను. ఆమె చనిపోయినప్పుడు అక్కడ ఉన్నా, ఇక్కడ లేను. అది 9వ రోజో 10వ రోజో అనుకుంటా. వాళ్ళందరూ ఆమెను దహనం చేయటం అన్నీ చూశారు. ఇంకా కర్మలు చేస్తున్నారు కదా, ఆమె చనిపోవడం తెలుసు. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ. నేను కారులో కూర్చుని ఇంకా దిగలే. వెంకటేషు నేను కారులో వెళుతున్నాం, అపార్ట్మెంట్లోకి కారు వెళుతోంది. అక్కడ నన్ను చూశారు దూరం నుంచి. అమ్మో 10 రోజుల కింద ఈవిడ చచ్చిపోయింది కదా, ఇదేమిటి ఒక 10 ఏళ్ళు చిన్నగా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇట్లా గబుక్కుని వాళ్ళందరు ఇట్లా అన్నారా, భయపడిపోయినారు. ఎందుకు అంటే సేమ్ విడివిడిగా చూస్తే ఇది ఊరికే చెప్తున్నా. అంటే మనుషులు పరమాత్మ సంకల్పం అనేకో అహమస్మి అయితే అనేకం ఎలా అయినాడు అనుకుంటే, మీరు ఇంకా చూడండి, మనందరికీ గొంతు ఉంది, వోకల్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని వోకల్ కార్డ్స్ ఒకలాగే ఉన్నాయి. ఒకటి కొంచెం పెద్దది, ఒకటి చిన్నది ఉండడానికి లేదు. కానీ ఒక్క వాయిస్ కూడా కలిసి ఉండవు. చూడండి, ఎవడి వాయిస్ వాడికి వేరు. మరి ఎట్లొచ్చింది? ఆయన లేడు అంటానికి ఆ నాస్తికులు లేడు అంటారే, దేవుడు లేడని. ఉండకపోతే ఇంత విపరీతమైనటువంటి పనులు ఎట్లా చేస్తాడరా? ఆలోచించండి. అవునా కాదా? మనం అందరం ఒక పోలికగా ఉన్నామా? లేదు కదా. అందరికీ వేరువేరు గొంతులు ఉన్నాయి, వేరువేరు ఆలోచనలు ఉన్నాయి, వేరువేరు కష్టాలు ఉన్నాయి. అందరూ సంసారంలో అందరూ కూడా ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ 3 మాత్రం సేమ్. ఇది కామన్ ఫ్యాక్టర్. కానీ ఇంటింటికో పొయ్యి అంటారే, అట్లా ప్రతి ఇంటికి రకరకాలైనటువంటి సమస్యలు. ఒక సమస్య కాదు
వీడి కష్టాలు వాడికుండవు, వాడి కష్టాలు వీడికుండవు కదా. మొత్తానికి జీవితం అంతా కూడా ఆ కష్ట సుఖాల సమ్మిళితం. అచ్చగా కష్టాలు ఎట్ట పెడతాడు రా. అసలు మనం ఆలోచించుకొని చూసినట్టయితే మన బాల్యం నుంచి ఒకసారి గుర్తు చేసుకొని చూడండి. మనం సుఖపడ్డ సుఖాలే ఎక్కువ ఉంటాయి, కష్టాలు చాలా తక్కువ ఉండి ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, ఎందుకు అనుకుంటున్నాను చెప్పండి, కష్టపడిన రోజులే నీకు చాలా గుర్తున్నాయి. అంటే కష్టాన్ని చాలా డెప్త్లో అనుభవించావు, సుఖాన్ని చాలా తక్కువగా అనుభవించావు, అందుకని అవి పర్మనెంట్గా. ఇప్పుడు నీ నీడని నువ్వు ప్రొడ్యూస్ చేయగలిగినా, నీ నీడని నువ్వు విత్డ్రా చేసుకోవటం నీకు చేతనైనా ఇంకో సహాయంతోనే చేస్తున్నావు. అంటే భౌతికంగా మీకు అర్థమయ్యే మాట ఇది. పరమాత్మకి అంటే సూర్యుడు ఉంటేనే నీడ పడుతుంది, లేకపోతే పడదు అని మన లెక్క. కానీ పరమాత్మ లెక్కలో అట్లా అక్కర్లే, ఎందుకంటే ప్రజ్ఞ లేకపోవడం అంటూ ఉండదు. మరి ఏముంటే పడుతుంది? జ్ఞానం ఉంటేనే బొమ్మ పడుతుంది. రివర్స్ చూడండి, మనకి ఈ థింగ్స్ అన్నిటికీ సూర్యుడు కావాలి, అందుకే దీనికి నిమిత్త ఉపాదానాలు ఇద్దరు కావాలి. మనం ఒక మెటీరియల్ తయారు చేయాలంటే చేసే కుమ్మరి కావాలి, మట్టి కావాలి, బంగారము కావాలి, కంసలి కావాలి, వాళ్ళిద్దరూ కావాలి కదా. అట్లాగే నా నీడను నేను చూపించుకోవాలంటే నాకు సూర్యుడు కావాలి, లేకపోతే చంద్రుడు కావాలి, లేకపోతే నిప్పు దీపం కావాలి కదా. కానీ పరమాత్మ తన రూపాన్ని తను చూపించుకోవాలన్నా మానుకోవాలన్నా మరొకటి అక్కర్లే. ఆ మరొకటి పేరే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. అందరికీ దీని అర్థం తెలియక పరమాత్మ సూర్యుడి ప్రకాశంలా కంటే పరమాత్మ దగ్గర సూర్యప్రకాశం లేదు, చంద్రకాంతి లేదు, అగ్ని లేదు అని అంటే అది ఎటువంటిది? అది గాఢాంధకారమా? కాదు, అది ప్రజ్ఞ. దాన్ని దీపంలాగా ఫలానా లాగా ఉంటుంది అనటానికి వీల్లేదు. అది ఎట్లా ఉంటుంది అంటే నీ ఆలోచన రాకముందు నువ్వెట్లా ఉన్నావో అట్లాగే ఉంటుంది. అందుకని నువ్వే అహం బ్రహ్మాస్మి అంటాం. ఏ ఆలోచన రాకముందు, ఆలోచన వస్తే ఏమైపోతాను? నేను ఆ రూపాన్ని పొందుతాను. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆలోచన వస్తే, ఏ ఆలోచన వస్తే ఆ రూపం పొందుతావు. అందుకని ఏ ఆలోచన రాకముందు మీరు కూర్చొని ఉంటే ఊరికే కూర్చోండి, అదే మీ రూపం. ఆలోచన ఒక్కటి కూడా రాకూడదు. ఏ ఆలోచన అంటే నాకు నడుము నొప్పి, నాకు కాలు నొప్పి, నాకు చెయ్యి నొప్పి, నాకు ఇక్కడ దురద పెడుతోంది, నాకు ఇక్కడ తల్లో అక్కడ దోమ కుట్టింది, ఇవన్నీ ఆలోచనలే. ఏ ఆలోచన ఎప్పుడు రాదు అంటే ఎప్పుడు నీకు దేహం అనే స్ఫురణ ఉండదో. ఎప్పుడు నాకు దేహం అనే స్ఫురణ ఉండదు అంటే నా పంచేంద్రియాలు పని చెయ్యనప్పుడు. పంచేంద్రియాలు ఎప్పుడు పని చెయ్యవు అంటే నాకు ఆలోచన రాకపోతే అవి పని చెయ్యవు. అర్థమైందా? అప్పుడు నీకు దేహం అనే స్ఫురణ ఉండదు. దాన్ని దేహాభిమానే గళితే, దేహాభిమానం నీకు పోతే విజ్ఞాతే పరమాత్మని అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం నీకు కలిగితే, ఎప్పుడు దేహం అనే అభిమానం పోయిందో. దేహం అనే అభిమానం ఎప్పుడు వచ్చింది? నాకు దురద పుడుతోంది అని ఇట్లా గోక్కున్నప్పుడు దేహాభిమానం ఉంది. అంటే దురదని ఎక్స్పీరియన్స్ చేసావు, దోమ కుట్టిందని ఎక్స్పీరియన్స్ చేసావు, ఇంద్రియాలు పనిచేసినాయి కదా. నాకు ఈ ప్రపంచం కనబడుతోంది, ఇక్కడ భరత్ కనపడ్డాడు అని నీ కళ్ళు పనిచేసినాయి. అది కూడా లేకుండా అని అందుకనే నాయనా ధ్యానం చేసుకోండి రా. ధ్యానం ఏంది? ధ్యానం చేసేది ధ్యానమే లేదు అసలు.
నిజమా అబద్ధమా? కుదురా, అది నీకు లేకుండా పోవాలిరా. చచ్చిపోతే పోతుంది, బతికుండగా అది లేకుండా పోవాలి. ఎట్లా? బతికుండగా అది లేకుండా అంటే చచ్చిపోయిన వాడికి ఏమవుతుంది? పంచేంద్రియాలు పనిచేయటం లేదు, ఇంక్లూడింగ్ మనస్సు. మనశ్శష్టాన్ని ఇంద్రియాన్ని అది కూడా పనిచేయదు చచ్చిన వాడికి. బతికిన వాడికి అన్ని ఇంద్రియాలు ఉంటాయి, అవి ఏం పని చెయ్యవు కదా. అవేమీ పని చేయకపోతే మన వాళ్ళు అడుగుతారమ్మా, మేము క్లాసులో పాఠం వింటూ మేము ఇట్లా ఇట్లా కదులుతూ ఉంటాము, మీరేమో శిలలాగా రాయిలాగా అట్లా కూర్చుంటారేంటి, ఎట్లా కూర్చోగలరు మీరు? అదేదో ఆ టెక్నిక్ ఏదో మాకు కూడా కాస్త చెప్పండి అని. టెక్నిక్ ఏం లేదు, నీకు దేహం ఉన్నది అన్న భావన నీకు లేకుండా పోతే నాకు ఎట్లా లేకుండా పోతుందండి? చిన్న పాపకు కూడా ఉంటుంది కదా, నాకు ఎందుకు లేకుండా పోతుంది అంటే, నువ్వు ఎప్పుడు నేను ఇది అనుకున్నావో, ఏదనుకున్నావు అప్పుడు నీ దృష్టి దేని మీద ఉంటుంది? నేను మైసూర్ పాకు చేయాలంటే నాకు మైసూర్ పాకే కనపడ్డట్టు, అహం బ్రహ్మాస్మి అనుకుంటే నీకు బ్రహ్మమే అయ్యి ఉంటావు. నువ్వు అయ్యున్నావు. ఇప్పుడు అయ్యున్నాను అంటే నువ్వు కదలవు, నువ్వు కదిలేవు అంటే నీకు దేహంలో ఒక భావన వచ్చింది, నా కాలు నొప్పి, నేను కూర్చోలేను, నాకు మెడ నొప్పి, నేను ఇట్లా ఉండాలి, అవన్నీ వస్తాయి. అర్థమైందా? లేకపోతే రావు. ఎందుకు రావు అంటే నీకు ఒక చాలా శక్తి ఉంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తావు అది నీవైపోతావు. దాన్ని తదాకార వృత్తి అంటారు కదా. ఇప్పుడు దేని ఆకార వృత్తి? మీరందరూ ఎందుకు ఇట్లా కూర్చోగలిగారంటే, మీకు ఎవ్వరికి కూడా మీ ఇల్లు కానీ, మీ ఆస్తి కానీ, మీ సమస్య కానీ ఎవ్వడికి గుర్తురాదు. మీరు ఇట్లా కూర్చోగలిగారంటే తదాకార వృత్తిని ఇప్పుడు మీరు అవలంబించారు. ఇప్పుడు మీరు సమాధిలోనే ఉన్నారు, మీకు తెలియదు. దాని పేరు సమాధి అని. సమాధి రావడం కాదు, ఎక్కడి నుంచో రాదు. అది ఎక్కడో విష్ణువు గారు ఆయన చేతిలో పెట్టుకుని, వీడు సమాధి అడుగుతున్నాడు, వీడికి మాన పారేద్దాం, వీడు అడిగాడు వీడి ముఖానంతా పారేద్దాం కాదమ్మా. ఎప్పుడైతే దేహభావన నశించి, అంటే నశించి అంటే చచ్చిపోయిన వాడికి కూడా నశిస్తుంది. దీని నాది భావన లేకుండా నేను భావన, అది ఎట్లా వస్తుందండి? నాకు కొంచెం చెప్పండి. నాది భావన లేకుండా నేను భావన నాకు ఎట్లా వస్తుంది అంటే, వినండి, నేను ఐడియా కాదు, నేను థింగ్ని అనుకుంటే వస్తుంది. నేను థింగ్ని కాదు, నేను ఐడియా అంతే కదా. ఇదేమిటి అంటే ఇది నాది. అసలు నువ్వెవరు? నువ్వు నేనువి. నేను అక్కడెక్కడో ఉండి ఇక్కడ కాదు. ఇందా నుంచి మనం అక్కడెక్కడో భావనలో ఉంది. ఆయన పరమాత్మ భావన, పరమాత్మ అక్కడ లేడు, పరమాత్మ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ భావనలో ఉన్న నేను, పరమాత్మ భావన కాకుండా దేహంగా ఉన్న నేను అంటే నేనేసిన వేషం. అర్థమైంది కదా అందరికీ ఈ మాట? ఇప్పుడు మీకు చూపెడతా, చూస్తే ఇంకా బాగా అర్థం. వినండి, ఇది ఎంత పరమాత్మ అనే మిర్రర్, ఫ్రేమ్లెస్ మిర్రర్. దీనికి ఫ్రేమ్ ఉంది, ఎందుకంటే పడిపోతుందని మనం అట్లా తెచ్చుకున్నాం ఫ్రేమ్. పరమాత్మ ఫ్రేమ్లెస్ మిర్రర్. ఎక్కడి దాకా ఉన్నాడు అంటే ఇది అంతటా నిండి ఉన్నాడు. అంటే ఇక్కడున్నాడు, 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 ఇక్కడ కూడా ఉన్నాడు. అంతటా ఈ అద్దం ఎక్కడుంది అంటే అద్దం ఉన్నంత పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ పరమాత్మ సంకల్పం చేశాడు. ఏమని సంకల్పం చేశాడంటే, ఇందులో పడ్డ ఈ బొమ్మ, దీని లోపల పడ్డ బొమ్మ, ఇది వాడు అనుకున్నటువంటి ఐడియా. ఇది ఇక్కడ మనకి ఇదేమో ఇది ప్రతిబింబం. రివర్స్ ఆలోచించండి, ఎందుకంటే ఇది పరమాత్మ కదా. ఈ పరమాత్మ ఇచ్ఛలో జ్ఞానంలో సుధ ఇట్లా ఉండాలి. దాంతో ఒక క్రియేట్ చేసుకున్నాడు దీన్ని. ఎప్పుడు క్రియేషను క్రియేటర్ కంటే ముందు ఉండాలి.
క్రియేషన్ ఎక్కడ ఉండాలి? నేను ఒక బొమ్మను తయారు చేస్తున్నానంటే నేను ఇక్కడ ఉండాలి, నాకు ఎదురుగా ఉండాలి. అందుకని ఇదిగో ఇది వస్తువు, ఇది ఆభాసం. మీకు మామూలుగా ఇది వస్తువు, మీకు కనపడుతున్న వస్తువు కాదు. కాదు, మీరు పరమాత్మ దగ్గర నుంచి చూడండి. అమ్మ అందరికీ అర్థమవుతోంది కదా? పరమాత్మ దగ్గర నుంచి చూస్తే దానికి అది నిరాకారం. ఎందుకని? దానికి 3 డైమెన్షనల్ లేవు. ఇది సాకారం. ఇది ఇప్పుడు మన ప్రపంచంలో ఉంది సుధ. సుధ యొక్క వస్తువు ఎక్కడుంది? పరమాత్మ సంకల్పంలో ఉంది. సంకల్పంలో ఏది ఉంటుందో ఇక్కడ దీనికి ఏది ఉంటుందో అది అందులో ఉంది. కానీ పరమాత్మ సంకల్పంలో ఏది ఉంటుందో అది ఇక్కడ తయారవ్వాలి. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరమాత్మ సంకల్పంలో ఈ అద్దము, పరమాత్మ అద్దం అని చెప్పాను కదా. అద్దం అని ఎందుకు చెప్పానంటే స్వచ్ఛంగా ఉంటుంది, దాంట్లో ఏమాత్రం మాలిన్యం ఉండకూడదు. అటువంటి దాని మీదే నీకు ఫిగర్ పడుతుంది. అద్దానికి అంజనం పూసేసామనుకో, అంజనం అంటే కాటుక, ఏం కనపడదు. కనపడుతుంది, క్లారిటీ ఉండదు. అది ఎట్లా ఉంటుందంటే మనం టీవీ స్క్రీన్ మీద నేను వెళ్ళి ఎదురుగా నుంచుంటే దాంట్లో కూడా నా బొమ్మ పడుతుంది. ఇట్లా పడుతుందా? టీవీ స్క్రీన్ కూడా మిర్రరే, దాని మీద నా బొమ్మ పడుతుంది. కానీ ఎట్లా పడుతుంది అంటే నెగిటివ్ లాగా పడుతుంది. అవునా? దాన్ని ఏమంటారంటే అంజనం అంటారు. అంజనం అంటే నల్లని కాటుక పూసేశారు. ఎవరికి? ఆ అద్దానికి. అద్దానికి కాటుక పూస్తే అంటే టీవీ స్క్రీన్ నల్లగానే కనపడుతుంది, లైట్ వేయకుండా. ఏమ్మా, ఇది పరమాత్మను ఏమన్నారంటే నిరంజనం అన్నారు. నిరంజనం అంటే అంజనం లేదు. అంజనం అంటే మాలిన్యం, మాలిన్యం అంటే కాటుక కదా. ఇది నిరంజనం. మరి అంజనాదేవి అట్లా పేర్లు పెట్టుకుంటారు కదండి అంటే వాళ్ళంతా మాలిన్యం పూసుకున్నా. కాదు కాదు, ఏదైతే ఐడియాలో ఉందో అది థింగ్గా మారడమే అంజనం. అర్థమైందా? అసలు ఏమి ఆ డీకోడ్ అవుతుంటే ఎంత హ్యాపీ ఉంటుందంటే కేవలం లిటరేచర్ చదవడం వల్ల రాలేదమ్మా నాకు అది. అది ఏమ్మా పరమాత్మ అనుభవం ఇస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన తన గురించి తానే చెప్పుకుంటాడు. ఇంకోడికి ఆయన గురించి చెప్పడం చేత కాదు. ఎవరికి చేత కాదంటే ఫణిపతికి భాషాపతికి కూడా రాదు పొమ్మన్నాడు. ఫణిపతి అంటే ఆదిశేషుడు, భాషాపతి అంటే బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి భర్త. వొకాబులరీ అంతా ఆయన చేతిలో ఉంటుంది, కానీ ఆయనకు చేత కాదు, చెప్పలేడు. ఆయన్ని గురించి ఆయనే చెప్పుకోవాలి. ఇవాళ నేను మీకు పాఠం చెబుతుంటే మీరందరూ అనుకుంటారు అమ్మగారు పాఠం చెబుతున్నారు, ఆమె అనుభవించి చెబుతున్నారు అని అనుకుంటారు పిచ్చివాళ్ళు. ఇప్పుడు చెబుతున్నది ఎవరంటే పరమాత్మే. ఆయన శక్తే మాట్లాడుతున్నది, నా ద్వారా మాట్లాడుతోంది. నేను ఊరికే మైక్ని, ఈ ఏమిటి ఇది ఊడిపోతుంది అమ్మాయి ఇక్కడ ఏదో అట్లా. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ పిక్చర్ పెడితే అక్కడెక్కడో స్పీకర్లు ఉంటాయి కదా, ఆ స్పీకర్లలో మీకు వినపడుతూ ఉంటుంది కదా. ఆ స్పీకర్ నేను మాట్లాడాను అంటే నా దగ్గర నుంచే మీకు వాయిస్ వినపడుతుంది, లేకపోతే మీకు ఎట్లా వినపడుతుంది? నేను మాట్లాడాను. ఇది ఒక స్పీకర్. ఈ స్పీకర్లో అఖండ మండలాకారం అని ఎప్పుడు అన్నామో అప్పుడు ఆయన చేతికి తీసుకుని, ఓ స్పీకరు నువ్వు నోరు మూసుకుని కూర్చో, నేను మాట్లాడతాను. ఆయన మాట్లాడతాడు. ఏమ్మా, అందుకే పోతనామాచుడు అన్నాడు, పలికెడిది భాగవతం అట, పలికించెడు వాడు రామభద్రుండట. పలికించేవాడు రామభద్రుడు, నేను పలకట్లే, పలికించేవాడు వాడు. వినండి, ఇది వస్తువు, ఇది ఆభాస.
ఎవరికి డౌట్ లేదు కదా. ఇందాక నుంచి మాకు ఇది వస్తువు అది ఆభాసం చెప్పారు కదండి, అద్దంలో పడ్డ ప్రతిబింబం. మళ్ళీ తిరగబెడుతున్నారేమిటి? పరమాత్మ వైపు నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రపంచం వైపు నుంచి మాట్లాడితే సుధ వస్తువు, అది ఆభాస. అమ్మా నిజంగా అది కాదు. పరమాత్మ వైపు నుంచి మాట్లాడితే పరమాత్మ వస్తువు, ఆభాస. పరమాత్మ ఏకః అనేకో అహమస్మి అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు అంటే ఇదిగో చూడండి, ఇదంతా అర్థమైతే చాలా క్రిటికల్ పాయింట్ ఇది. డైమండ్స్ పొదిగేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ సుధ ఎక్కడ మీకు కనబడుతున్నదో ఏమ్మా, ఒక పెన్తోనో పెన్సిల్తోనో నువ్వేం చేయవాకు, అంతవరకు అద్దంలో మీకు ఎంత మేర కనబడుతోంది? అద్దం కనపడలే. అద్దం ఎక్కడ కనపడింది అంటే ఇంతకంటే భిన్నంగా అద్దం ఉంది. సుధకు తలకాయకి యువతల అద్దం ఉంది, సుధకు నెత్తి మీద పైన అద్దం ఉంది. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మపూర్వ దశ్చోత్తరేణ అంతటా ఉన్నది, కానీ అక్కడ మాత్రం లేదు. అది అర్థం కాలేదా? అర్థం కాలే? మీకు అర్థం కాలే? నాకు ఒక ఏమ్మా, అద్దంలో మీకు చూపించేదానికి ఇప్పుడు చెప్తున్నా. అటు పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి మనకు కనబడుతున్నారు కదా. అమ్మాయి అబ్బాయి కాకుండా ఇక్కడ పేపర్ ఉందా? ఇదంతా ఈ అమ్మాయి అబ్బాయిల బొమ్మల వెనక ఏముంటుంది? పేపరే ఉంటుంది. ఆ పేపర్ మనకు కనపడటల్లా. అర్థమైందా? వీళ్ళు మనుషులే కనపడుతున్నారంటే ఆ పేపర్ లేకపోతే ఈ మనిషి బొమ్మ పడ్డానికి చోట్లేదు. కానీ ఆ పేపర్ మీకు కనపడటంలే. పరమాత్మలో అమ్మా అడగండి. ఏంట్రా మైకా? ఏందో ఇట్లాంటి పెడితే నాకేం వస్తాయా సస్తాయా? అసలు ఈ నాలెడ్జే లేదు. నన్ను ఏం చేయమంటారు? ఈ అమ్మాయి అబ్బాయి బొమ్మ వెనక ఈ అమ్మాయి చూడండి, ఒక గ్రీన్ శారీ కట్టుకుంది. ఆ వెనక గ్రీన్ లేదు, దాని వెనక ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ఎట్లుంది అంటే అమ్మాయి ఆకారంగానే ఉంది, కానీ ఆ బొమ్మకి ఈమె వేసుకున్న నగలు కానీ, ఈమె చీర కానీ, ఈమె కళ్ళు ముక్కులు చెవులు చేతులు కానీ ఏముండవు. మరి ఏముంటుంది? అమ్మాయి బొమ్మలాగా ఉంటుంది. ఇక్కడ అబ్బాయి బొమ్మలాగా ఉంటుంది. అబ్బాయి కావలసిన గుర్తులు కానీ అమ్మాయి కావలసిన గుర్తులు కానీ ఉండవు. అది పరమాత్మ దగ్గర ఉన్న థింగ్. అది ఎక్కడ ఉంటుందంటే పరమాత్మ ఈ పేపర్ కంటే భిన్నంగా ఇది ఇక్కడ ఖండమైపోయి ఇది ఇక్కడ ఖండమైపోయి ఇదో ముక్క అట్లా ఉండవు. నాయన మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానో లేదో? ఇక్కడ కూర్చొని వాళ్ళు ఖచ్చితంగా అట్లా ఇక్కడి నుంచి శక్తి అట్లా 18 అడుగులు వస్తుంది. వాళ్ళందరినీ అడుగుతున్నారు. అర్థమవుతోంది కదా నాయన? వెనక ఉన్న బొమ్మకి ఆకారం ఉంటుందే కానీ ఈ పైన వేసిన ఈ హంగులు ఉండవు. ఈ హంగులున్న దాన్ని ఆధేయమని, అది దానివల్లే ఇది వచ్చింది, అది ఆధారమని. అంతవరకు గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? అంటే ఆ అద్దంలో సుధ ఇక్కడ ఉంది. సుధ ఎర్ర చీర కట్టుకుంది. ఆ రంగులో మీకు ఎర్ర రంగు కనపడుతోందే కానీ అక్కడ రంగు లేదు. సుధ అవుట్లైన్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, నేను కారు కొనుక్కోవాలని ఆలోచించినప్పుడు ఫార్చ్యూన్ కారు నాకు కనపడిందే. ఆ కారు ఏం కనపడింది నాకు? ఓన్లీ స్కెచ్ కదా, 3 డైమెన్షనల్ కారు కనపడలే. అది ఉంటుంది అక్కడ. అటువంటివి అదే అద్దంలో అన్నా కదా. ఇది ముందు మర్చిపోకండి. మనం పరమాత్మ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం, ప్రపంచం దగ్గర నుంచి మాట్లాడలే. పరమాత్మ దగ్గర నుంచి ఎవరికన్నా ఫాలో అవ్వలేకపోతే ఇప్పుడే అడగండి, సమాధానం చెప్తా. తర్వాత అడుగుదామంటే మీరే మర్చిపోతారు.
ఏం అడుగుదామనుకున్నారో మీరే మర్చిపోతారు. ఏమ్మా, ఆ వస్తువు అంత మేర పరమాత్మ కనిపించకుండా ఆ ఫిగర్ ఉంది. అవునా? మిగిలిన చోట అటువంటి దాన్ని ఊహించుకుంటే ఇది ఇక్కడ ఈ పూర్ణం దగ్గర మీకు ఈ పేపర్ కనపడలేదు చూడండి, ఇవే కనపడుతున్నాయి. ఇదిగో అనేకమైనవి, అనేకో అహమస్మి. ఏమన్నా నువ్వు ఫాలో అవుతున్నావా ఇందు? నీకు అర్థమవుతోందా? అర్థం చేసుకోవాలి. తెలియకపోతే ఇప్పుడే అడుగు. ఏమ్మా, నాకు మీరు ఎవరన్నా ప్రేమ లేదు, ఎవరంటే ద్వేషం కూడా లేదు. మీకు అర్థమయ్యేంతవరకు చెప్పడమే నా పని. ఇందులో ఏదైతే ఇట్లా ప్రొజెక్ట్ అయింది అని మీకు చెప్తున్నాను, అది ప్రొజెక్షన్ కాదు, అది దాని లోపలే ఉంది. మొత్తం పరమాత్మలో అటువంటివి అనేకమైన వాసనలు, అనేకమైన రూపాలు దీనిలాగా ఉన్నాయి. పరమాత్మను వదలలేదు, కానీ పరమాత్మతో ఉన్నట్లుగా వీటికి ఏమీ తెలియటం లేదు. దాని మధ్యలో పరమాత్మ ఉన్నట్టుగా కూడా. ఇదంతా ఈ వైట్ పేపర్ అంతా మిర్రర్ అనుకోండి, ఇవన్నీ జీవులు అనుకోండి. అందరు జీవులు ఒకలాగే ఉన్నారు చూడండి. మరి ఒకలాగే ఉంటే ఈ థింగ్లో వచ్చేటప్పటికి ఎందుకండి మార్పులు వచ్చినాయంటే, అక్కడ నిరంజనం, ఇక్కడ అంజనం, అక్కడ నిరాకారం, ఇక్కడ సాకారం, అక్కడ నిష్క్రియం, ఇక్కడ సక్రియం. ఇక్కడ పని చేస్తుంది, అది పని చెయ్యదు. ఏది? అది ఆధారం, ఇది ఆధేయం. మనం ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఈ బొమ్మ ఎప్పుడైతే పోతుందో ఇది అప్పుడు పోవాలి కదా. ఆ బొమ్మ ఎప్పుడు పోతుందో ఇది అప్పుడు పోవాలి. అంటే నేను ఎప్పుడు పోతానో నా నీడ అప్పుడు పోవాలి కదా. నేను పోతే నా నీడ ఆటోమేటిక్గా పోతుంది. నేను ఉంటే నా నీడ నా లోపల ఉంటుంది, అంతే కదా. నేను ఉంటే నా నీడ నా లోపల ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉంటే దీని నీడ దీని లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్నదాన్ని నేను అంటున్నాం కదా. ఈ బయట ఉన్నదాన్ని నాది అంటున్నాం. నేనుంటే, నేను అనేవాడిని ఉంటే ఈ నీడ నా లోపలికి ఉంటుంది, నా లోపల ఉంటుంది. అంటే ఏమిటి? నేను ఇది నాది, ఇది నాది. దీని లోపల ఎవరున్నారు? ఒక నేను. ఆ నేను ఎవరంటే ఈ నేను. అప్పుడు ఇది ఎక్కడుంటుంది అంటే ఈ లోపల ఉన్న నేను ఇది అతుక్కొని ఈ అద్దంలోనే ఉంటారు. మనం అందరం ఎక్కడున్నాం? ఇదిగోరా, దీనిలోనే ఉన్నాం కదా. మీకు ఇక్కడ విడిగా చూపిస్తున్నా కానీ ఇంకా అర్థం చేసుకో. ఇది అర్థం కాలే ఇంకా చాలామందికి. ఏమ్మా, ఈ నేను ఇది కదా, నేను ఇది నాది కదా. నేనులాగా నాదితో మెటీరియల్తో చేసుకున్నాను. అంటే నేను లోపలే ఉండాలి, ఈ నాది దాని మీద ఉండాలి. ఈ నాది ఇక్కడ విడిగా ఉంది, కానీ ఈ నాది కూడా దీని లోపల అతుక్కోవాలి. ఎట్లా అంటే ఒక స్కెచ్ వేసుకుని చిత్రకారుడు ఒక స్కెచ్ వేస్తాడు. ఆ స్కెచ్ మీదనే ఇక్కడ చీర రంగు అద్దుతాడు, ఇక్కడ నగలు అద్దుతాడు, ఇక్కడ జుట్టు అద్దుతాడు, ఇక్కడ కాళ్ళు వేస్తాడు, ఇక్కడ పట్టీ వేస్తాడు. అన్ని దేని మీద వేస్తున్నాడు? స్కెచ్ మీద వేస్తున్నాడు, పేపర్ మీద కాదు. అంటే ఏ స్కెచ్ అయితే ఉందో దాన్నే నింపుతున్నాడు. ఇప్పుడు నేను నాది ఎక్కడున్నారు? ఇది వరకు మీకు తెలిసినంతలో నేను లోపల ఉన్నాడు, నాది బయట ఉంది.
నో నో నో, కష్టమే అయినా అర్థం చేసుకుంటే చాలా తేలిక కదా. ఏం కష్టమే ఉంది నా ఇందులో. విడివిడిగా అనుకుంటే కష్టం. ఒక స్కెచ్ వేసుకుని ఆ స్కెచ్లోనే కదా వాడు ఏమన్నా వేయాలి. స్కెచ్ బయట జుట్టేస్తాడా? ఆ స్కెచ్లోనే చీర వేస్తాడు చిత్రకారుడు. ఏమ్మా అట్లా ఇప్పుడు సుధ బయట పెట్టాం కానీ ఆ బొమ్మ మీద దీన్ని అతికించాలి. ఆ బొమ్మ ఎక్కడుంది అంటే ఈ అతికించబడిన పదార్థం, ఈ అతికించబడిన పదార్థం అంటే ఈ పైన ఈ లోపల ఉన్న సుధ, దాని వెనక ఉన్న అద్దం. అద్దం లేకపోతే ఈ బొమ్మ పడదు. దాని వెనక ఉన్న అద్దం, ఆ అద్దం పరమాత్మ. ఏమ్మా ఈ ఈ పడిన బొమ్మ ఉందే ఇది జీవాత్మ. దీని తాలూకు ఇది మనకు కనిపించే జీవాత్మ. అంతే కదా. అంటే దీన్ని ఆత్మ అని ఎందుకన్నాం? దాని వెనక పరమాత్మే ఉన్నాడు. పరమాత్మే అద్దమే సుధలాగా కనబడుతోంది. అద్దమే ఇక్కడ అద్దంలాగా కనబడుతోంది, ఇక్కడ సుధలాగా కనబడుతుంది. అద్దం ఎంత పాఠం చెప్తుందో చూడండి. ఇంకా చెప్తుంది. అమ్మో దానికి ఇదే పని. ఎవడన్నా చెప్పించుకునేవాడు వస్తే చెప్తూనే ఉంటుంది కదా. ఆ చెవులున్న మనస్సుకే అది వినిపిస్తుంది, లేకపోతే వినిపించదు. అర్థమైందా? ఏంటి అర్థమైంది? ఇప్పుడు ఇది ఉండి ఇది లేక కనిపిస్తోంది, అది ఉండి కనిపించదు. అది ఉండి కనిపించదు. ఇదే సెంటెన్స్ ఇంకాస్త లోపలికి తీసుకెళ్తా. ఈ సుధ బొమ్మ ఈ వస్తువు ఇది కాదు. ఈ కనిపిస్తున్న సుధ బొమ్మ ఇది లేక కనిపిస్తోంది. దాని మేర ఉన్నంత అద్దం ఉండి కనిపించదల్లా. అబ్బా దేవా, ఏమ్మా ఈ అమ్మాయిని సంగతి తీసేయండి. ఇది లేదో మర్రో అంటున్నాం, ఇది కనిపిస్తోంది. ఆభాస అంతా లేదంటున్నాం కదమ్మా. ఆభాస మనకు కనిపిస్తోంది కదా. ఇది మీకు అర్థమైంది కదా. మరి ఇందులో ఒక నేను ఉంది కదా. ఆ నేను ఉన్నది అంటున్నాం కానీ అది కనిపించావు. అది ఉండి కనిపించడం లేదు, ఇది లేక కనిపిస్తోంది ఇంతవరకు. ఇప్పుడు ఇంకా కాస్త లోపలికి రండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. సేమ్ ఫాలో అవ్వండి. ఈ బొమ్మ, ఈ స్కెచ్ నిజంగా లేదు కానీ స్కెచ్ కనిపిస్తోంది. ఎందుకు నిజంగా లేదండి? ఆలోచన వస్తే వచ్చింది కానీ ఆలోచన లేకపోతే అబ్బా నాకు భలే సంతోషంగా ఉందిరా. మీరందరూ ఫాలో అవుతున్నారా. అసలు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందిరా. అబ్బా నా పిల్లలు ఎంత మంచి వాళ్ళురా, ఎంత తెలివిగల వాళ్ళురా. ఎటువంటి పిల్లల్ని కన్నానురా. నాకు చాలా సంతోషం రా. అమ్మగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది మీకు అర్థం చేయించగలిగా. మర్చిపోకండి రా. నాకు నిజంగా ప్రేమ మిమ్మల్ని అంతే చాలా ప్రేమగా ఉంది. ఇన్నాళ్ళు మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఇంత ముద్దు పిల్లలు నాకు ఇచ్చారే. ఇప్పుడు మనం లోపలికి వెళితే మనకు కనిపిస్తున్న స్కెచ్ ఏదైతే ఉందో దిస్ వన్, ఈ స్కెచ్ ఇదంతా కూడా లేక కనిపిస్తోంది. దీని బిఫోర్ దిస్ ఈ దీనికంటే ముందున్న దీని రూపం ఏమిటంటే ఇంకొక ఐటమ్ పెట్టుకున్నామే. ఇదిగో ఇది ముందు దీని రూపం ఇది కదా. ఇది లేదు, ఆలోచన రాగానే ఇది వచ్చింది. ఆలోచన రాగానే ఇది వచ్చింది. ఇది లేదు కనిపించింది. దీని వెనక ఇది ఉంది.
ఇప్పుడు ప్రపంచం ఉండి కనిపిస్తోంది మీకు, ఇది లేక కనిపిస్తోంది. ఉన్న పరమాత్మ కనిపించటల్లా. పరమాత్మ దగ్గర మన తాలూకు స్కెచ్ ఒకటి ఉంది, అది పరమాత్మలో ముందు లేదు. ఆయన ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు. వెంటనే అది కనిపించడం మొదలుపెట్టింది. అది కనిపించేటప్పటికీ దానికంటే ముందు ఈ తర్వాత ఏం జరిగింది అంటే, దానికంటే ముందు అవ్యక్తంగా ఆయనలో శక్తి ఉంది. ఎప్పుడు ఆలోచన వచ్చిందో అప్పుడు వ్యక్తమైంది. అర్థమైందా? కాబట్టి సృష్టి జరిగిందా జరగలేదా, దీన్ని సృష్టి అని ఎందుకన్నారంటే, ఆలోచిస్తే వచ్చింది, ఆలోచిస్తే వచ్చిన దాన్ని కల్పితం అన్నారు. ఇది కల్పితం. కల్పించింది ఎప్పుడైనా పోతుంది, కల్పించింది నిజం కాదు. ఎప్పుడు పోతుంది? నాకు ఒక ఫార్చ్యూన్ కాకుండా ఇంకా చాలా కార్లు కనిపించినాయి. కారు కొందాం అనుకున్నప్పుడు నేను ఏ కారో డిసైడ్ అవ్వగానే ఈ కార్లన్నీ పోయినాయి. ఇందాక కనిపించింది ఇప్పుడు పోయినాయి అంటే ఏం జరిగి ఉంటుంది మధ్యలో? పోయినాయా పోలేదా? నేను ఏదైతే కావాలని అనుకున్నానో ఇమీడియట్గా అవన్నీ పోయినాయి. అవన్నీ ఎలా పోయినాయి అంటే, కావాలి అని నేను అనుకున్నప్పుడు నా లోపల శక్తి అన్ని రకాల బొమ్మలు అయిపోయింది. అదే ఏకహ అనేకో అహమస్మి. ఎప్పుడైతే నేను పర్టికులర్ లైఫ్ కావాలనుకున్నానో అవన్నీ అప్పుడే పోయినాయి. ఇది ఎక్కడ నీకు తెలుస్తుందంటే, ప్రాణం పోయేటప్పుడు, మన ప్రాణం పోయేటప్పుడు ఇంకొక దేహాన్ని మనం ధరించాలి అనే డెసిషన్ తీసుకునేటప్పుడు మనకు అనేకమైన రూపాలు కనపడతాయి. అందులో నాకు ఫలానా రూపం కావాలి, నా కారుని నేను సెలెక్ట్ చేసుకుంటే అవి ఎట్లా పోయినాయో, నువ్వు సెలెక్ట్ చేసుకున్న నీ లైఫ్ ఎవడెవడు ఏ ఏ భావంతో ఎం వాపి అనుకుంటున్నాడో ఆ రూపాన్ని వాడికి నేను ఇస్తాను అన్నాడు పరమాత్మ గీతలో. ఎవడెవడు ఏమేమి అనుకుంటూ ఉన్నాడు. ఏమేమి అనుకుంటున్నావు? ఇన్ని కనిపించినాయిరా మనకి. ఏ లైఫ్ కావాలనుకున్నావో ఆ లైఫ్ నేను ఇస్తానన్నాడు. ఆయన ఇవ్వడం కాదు, లోపలున్న నేనే అది ధరిస్తాను. అర్థమైందా? నీకేది కావాలో అది. ఇప్పుడు ఈ శరీరం మనం తెచ్చుకున్నదా ఇంకెవడో తెచ్చిందా? మనం ఎవరుగా తెచ్చుకున్నాం? పరమాత్మగా ఉన్న మనం సంకల్పం చేశాం. అర్థమైందా? పరమాత్మగా ఉన్న నేనే. ఎందుకంటే జీవాత్మగా ఉండి కదా సంకల్పం చేశాను. కానీ నేను జీవాత్మ, ఆ దేహం వదిలేస్తూ అంటే నేను అప్పుడు జీవాత్మగా ఉన్నా. కానీ నేను పొందాలి అనుకున్నప్పుడు నేను పరమాత్మగా ఉన్నాను. సంకల్పం చేస్తున్నప్పుడు నేను పరమాత్మగానే ఉన్నాను, దేహంగా లేను. నేనే సంకల్పం చేశానో అంటే దాన్ని బట్టి మనమే ఈ శరీరాన్ని కావాలి అని, ఇటువంటి సుఖాలు దుఃఖాలు అనుభవించాలని మనం తెచ్చుకున్నాం. ఆ దేవుడు ఎవడో నా ముఖాన్ని రాశాడమ్మా, వాడు దుంపదేగా, వాడు ఇప్పుడే తీసుకుపోయినాడు వీడిని. ముసలమ్మలు ఏడుస్తుంటారు చూడండి. మా గురువుగారు చచ్చిపోయిన వాళ్ళని చూడమని ప్రత్యేకంగా వాళ్ళు ఏమని ఏడుస్తున్నారో వచ్చి నాకు చెప్పమనేవారు. వాళ్ళ ఏడుపు ఈయనకి చెప్పడం. ఆయన అప్పటికి ఏం సాధించుకుని ఉన్నారో మనకి తెలియదు, మాకేం తెలియదు కదా. వాళ్ళ మాటలు యాజ్ ఇట్ ఈజ్ గురువు గారికి చెప్పడమే. కొంతమంది వెళ్లకుండా తప్పించుకుందాం అనుకునే వాళ్ళని, నేను కూడా అందులో ఒక మనిషిని. అంటే నాకు ఇంటి దగ్గర చిన్న రాము ఏడాది పిల్లవాడరా, దాని నుంచి ఇందరు 3 ఏళ్ళది, నగేష్ 5 ఏళ్ళవాడు. అంత పిల్లల్ని దించి హైదరాబాద్ పోయి నా పాఠం కోసం. మీరందరూ ఏమొస్తున్నారు, ఏముంది కష్టం మీకు? హాయిగా ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి చెబుతున్నారు పాఠాలు. మీరందరూ అదృష్టవంతులు కదా. అంత కష్టపడిపోతే అమ్మ మన వాళ్ళందరూ ఆ శ్మశానానికి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళి తల్లి అంతే. గురువుగారు నేను ఎక్కడ వెళ్తాను, ఆ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాను, నేను ఇంటికి పోతాను. బస్సులు కూడా ఉండేవి, రైళ్ళే ఉండేవి, బస్సులు లేవు ఆ రోజుల్లో. ఆ తుంగభద్ర బ్రిడ్జి కట్టలే, కారు కూడా ఎట్నుంచో సన్న సందుల్లో ఎక్కడో పోయేది.
ఇట్లా రోడ్లు లేవు, అటువంటి కాలం. అందుకని ఎట్లకో చెప్పకుండా గురువుగారి దగ్గర, ఎందుకంటే మనం లాల్ దర్వాజా దగ్గర నుంచి ఇటు కర్నూలు వచ్చే బస్సు దగ్గర మనం ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక శ్మశానం ఉంది. ఈ శ్మశానాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని నేను, ఎందుకంటే ఇక్కడికి పోతే కర్నూలు బస్సు కనపడంగానే ఎక్కేయచ్చు. ఏం కార్లు ఉన్నాయా ఏమన్నానా? ఎప్పుడో 1-2 సార్లు పాపం సారు రైలు మిస్ అయితే నన్ను కారులో పంపించి, డ్రైవరు నేను ఇద్దరమే ఉంటాం, చిన్నదాన్ని కదా, పని మనిషి కూడా ఎక్కించి రాముడిని ఇచ్చి పంపించేసేవాడు. రాముడు అంటే ఈ పిల్లవాడిని, పని మనిషితో పాటు ఒక పిల్లవాడు, నేను, డ్రైవర్. ఒకసారి ఆ డ్రైవర్ 14 గంటలు డ్రైవ్ చేశాడు, హైదరాబాదు టు కర్నూలు. సాయంత్రం 2 గంటలకు బయలుదేరితే తెల్లవారుజాము 4కి వచ్చాను రా ఇంటికి. వాడు ఏం డ్రైవ్ చేశాడు ఏమో. ఫోన్లు లేవురా, ఫోన్లు లేవు, చెప్పడానికి లేదు, బయలుదేరామని చెప్పడానికి లేదు, ఇక్కడ మేము చేరలేదని చెప్పడానికి లేదు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే కర్నూలు వచ్చేప్పుడు తెల్లవారుజామున 4. ఒక్కసారి మీకు అందుకు చెప్తున్నా, అట్లా తప్పించుకొని పారిపోదామని ప్రయత్నిస్తే అది గురువుగారికి ఎట్లా తెలిసేదో ఏమో. మళ్ళీ క్లాస్కి వెళ్ళినప్పుడు, అమ్మ ఆ రోజు శ్మశానానికి వెళ్ళమన్నాను, అక్కడ ఎవరిని దహనం చేశారు, ఏమైంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళెవరో మనకి తెలియదు, పైగా ఆ మహిళ వాళ్ళని నేను ఎక్కడ ముట్టుకోను. అంటే శ్మశానానికి వెళ్ళామంటే నాకు ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు, వస్తే ఎవరు కాచి గ్యాస్ హీటర్లు ఇవేం లేవు. ఆలోచించండి, చల్లని ఇల్లు వాకిట్లో కుళాయిలో పోసుకొని లోపలికి పోయి ఆ తడి బట్టలతోనే అట్లా నేర్చుకున్నాను నేను బ్రహ్మ విద్య. మీకు నాకు తేడా చూసుకోండి. ఎందుకు మీకు వచ్చింది మాకెందుకు రాదు అంటే అది కారణం. పైగా ఇంత కష్టపడి వస్తే నా ఫ్రెండ్స్ అందరు ఏమనేవాళ్ళు అంటే, ఒక్క హైదరాబాద్ ట్రిప్పు 50 రూపాయలు ఖర్చు అవుతుంది, నీకు 50 రూపాయలు పెడితే పావుతులం బంగారం వస్తుంది, నువ్వెందుకు ఊరికే హైదరాబాద్ పోతావు, సెలవు వస్తే హైదరాబాద్. ఫ్రెండ్స్ ఏమో అట్లా చెప్పేవాళ్ళు. అక్కడ ఏం చెప్పారో నేను చెబుదామంటే వాళ్ళు ఎవ్వరు వినేవాళ్ళు కాదు. అమ్మో భానుమతి వస్తుంది ఏందో మాట్లాడుతుంది మనకు, ఇట్లా తప్పుకుని పోయేవాళ్ళు. స్టాఫ్ రూమ్లో కూడా నాతో ఉండేవాళ్ళు, ఒక్క సరస్వతే ఉండేది. సరస్వతి అని స్కూయింగ్ మిస్సెస్, కుట్టు టీచర్. అర్థమైందా? అందుకని బాగా అర్థం చేసుకోండి, నేను పడ్డ కష్టం మీరు పడలేరని, నాకు తెలిసిందంతా మీకు చెప్పాలని. ఎక్కడ పుస్తకాల్లో ఉండవు, ఎవడు తెలియని వాడే అదంతా హంబకి ఏం లేదంటే కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. కానీ నేను మోసపోలేదు, మిమ్మల్ని మోసపోనీయను. మీరు ఎవరి దగ్గరికైనా పోయి వింటే మీ కర్మ, అది మీ కర్మ, నేను అంతకంటే ఏం చెప్పను. లేక కనిపిస్తుంది, లేకపోతే ఎలా కనిపిస్తుంది అని మళ్ళీ ప్రశ్న. ఎక్కడికి పోయినావురా నాయన గురుదేవ, పేజీలు తిప్పిపోతుంటా. ఇదో ఇక్కడే, లేనిది ఎలా కనిపిస్తుంది అని ప్రశ్న వేస్తే ఉన్నదే లేని దానిలాగా కనిపిస్తోంది. ఉన్నది అంటే ఆ స్కెచ్ ఉన్నది, స్కెచ్ కంటే ముందర అద్దమే ఉన్నది. అద్దంలాగా కనిపించలేదు, స్కెచ్ లాగా కనిపించలేదు. స్కెచ్ లాగా కనపడలేదు, రంగులేసుకుంది. అర్థమైందా? అది ఒకటే అంటానికి ఒకటే మనుషులైనప్పటికీ, మనంతా మానవ శరీరాలుగా అందరం ఒకటేనా, కానీ ఒక్కడి పోలిక కూడా ఒకలాగా ఉండదు, ఒక్కడి గొంతు కూడా ఒకలాగా ఉండదు. అందరిలో ఉన్నది శబ్దతత్వం, ఆకాశమే కదా. శబ్ద గుణకం ఏమిటి అంటే ఆకాశం. ఆకాశతత్వం మనలో లేకపోతే మనకు మాటలు రావు, మూగవాళ్ళముగా ఉంటాం. ఇవాళ మనం మాట్లాడుతున్నాం, కానీ మాటల్లో కూడా సౌండ్లో మళ్ళీ తేడా ఉంది.
దాన్ని వాయిస్లో తేడా అంటాం మనం, శబ్దంలోనే తేడా. అంత తేడా ఎందుకుంది అంటే మనకే కాదమ్మా, ఒక గాజు గ్లాస్ కింద పడేయండి, ఒక శబ్దం వస్తుంది. వెంటనే మీరేమంటారంటే గాజు గ్లాస్ పగిలింది, వెండి గ్లాస్ పడింది, కంచు గ్లాస్ పడింది. గ్లాసు కింద పడితే శబ్దాలు ఎందుకు అంత వేరుగా వచ్చినాయి కదా? అంటే పరమాత్మలో ఏకహ శబ్దం అనేది ఒకటే, అనేకోహం ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శబ్దాన్ని పెట్టినట్టు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క వాయిస్ని పెట్టాడు ఆయన. ఎంత గొప్పవాడు చెప్పండి. నామరూపక్రియలు అనే మూడింటిని జీవుడని, దేశకాల వస్తువులనే మూడింటిని జగత్తని, ఒకదాన్ని వ్యష్టి ఉపాధి అని, మరొక దాన్ని సమిష్టి ఉపాధి అని కొట్టేస్తే ఏమ్మా అదే ఇదిగా కనిపించింది. ఇప్పుడు చెప్పింది అది. మీకు ఇంకా ఈ సెంటెన్స్ చెప్తాను. ఈ సెంటెన్స్ చెప్పాలంటే మళ్ళీ నుంచోబెట్టనా సుగనా? నుంచో, ఏముంది, కాసేపు నిలబడు. క్లాస్లో ఒక పిల్లని ఇట్లనే నుంచోబెడతావు, తప్పు చేసినా నుంచోబెడతావు కదా, తప్పు చెయ్యకపోయినా నుంచోబెడతావు కదా. అది ఇప్పుడు చూడండి అర్రా, ఇదంతా అద్దం ఉంది కదా, ఇంకొకటి రారా, నువ్వు నుంచో, ఇక్కడ నుంచో. ఇప్పుడు వీడి బొమ్మ కూడా పడింది, ఆమె బొమ్మ కూడా పడింది. జాగ్రత్తగా చూడండి కదా, వీళ్ళని కాదు, అద్దంలో పడ్డ బొమ్మలు. వీళ్ళిద్దరూ ఇంత దూరంగా నుంచున్నారు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కనీసం ఎంతో చోటు, 3 అడుగులో 2 అడుగులో ఉండాలి. ఈ అద్దం మొత్తమే 3 అడుగులు ఉంది. అద్దం మొత్తమే 3 అడుగులు ఉంది. కానీ వీళ్ళిద్దరి బొమ్మ ఇక్కడ ఎంత డిస్టెన్స్ మీకు కనపడుతున్నారో అక్కడ కూడా అంత డిస్టెన్స్ కనపడుతున్నారు. అది మన కళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలది. మన కళ్ళకి ఆ ఇల్యూషన్ అట్లా కనపడుతుంది. ఇక్కడ డిస్టెన్సు ఆ చిన్న అద్దంలో అందరూ పడతారు కదా. నిన్న మీకు చెప్పాను, ఇంత అద్దంలో మిమ్మల్ని చూపెట్టి కదా, అందులో ఇన్ని బొమ్మలు పడితే మీరందరూ కూర్చోడానికి అంత చోటు పడితే మరి ఇంత చిన్న అద్దంలో ఒకళ్ళు నెత్తిన ఒకళ్ళు పడాలి కదా, పడరు, వేరువేరుగా పడతారు కదా. ఈ బొమ్మ పడ్డ మేర జీవాత్మ అన్నారు. ఎందుకని? ఈ బొమ్మ ప్లస్ అద్దం ఉంది, ఇది జీవ, ఇది కాదు. అది అది ఎక్కడ పడింది అంటే దాని మీద పడింది. దీన్ని జీవాత్మ అంటే ఈ వీళ్ళిద్దరి మధ్య స్థలం, దీని తలకాయ మీద స్థలం, ఈ మొత్తాన్ని జగత్ అన్నారు. ఇప్పుడు జగత్తు జీవుడు ఎక్కడున్నారు చెప్పండి? అంతటా జగత్తుంది, జగత్తులో అక్కడక్కడ జీవులు ఉన్నారు. అవునా కాదా? మరి ఈ జీవుడికి మధ్యలో ఏముంది? ఇందాకటిది మళ్ళీ మర్చిపోయినారు మీరు. ఇక్కడ ఖాళీ ఉంది అంటున్నారు, కాదు, అద్దం ఉంది. అది ఉండి కనిపించదు అంటున్నాం కదా. అంటే ఎవరున్నారు? జీవుడికి మధ్యలో అద్దం ఉంది. ఈ బొమ్మకి మధ్యలో అద్దం ఉంది కదా. ఆ అద్దం ప్లేస్లో ఈ అద్దాన్ని ముందు నేను పరమాత్మ అని చెప్పాను. జీవాత్మకి మధ్యలో పరమాత్మ. మరి జీవాత్మకు వెనక పరమాత్మే ఉన్నాడు, ఈ జీవాత్మకు వెనక పరమాత్మే ఉన్నాడు, ఈ మొత్తం పరమాత్మే ఉన్నాడు. జీవాత్మ వాడి పైన ఎక్స్పోజర్ ఇస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఏం అందరికి అర్థమైందా? అందరిగా అర్థమైంది. బేస్ చాలా బాగుంది. బేస్ చాలా ఇది అర్థమైతే నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను. మీరు అర్థం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. అయిందని మీరు ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాలి. ఏమర్థమైందో, ఏమర్థమైంది మీరు ఎట్లా అనుకోవాలి. నేను చెప్పక్కర్లే,
ఒక పరమాత్మ ప్రజ్ఞానంగా ఉన్నాడు. వాణ్ణి ఖండం చేయడానికి అఖండ మండలాకారం కదా. అక్కడక్కడ వాళ్ళతో స్కెచ్ చేసుకున్నారు. స్కెచ్ కనబడుతోంది, స్కెచ్ వెనక వాళ్ళు ఉన్నవాళ్ళు మనకు కనబడాలి. అది ఇందాక కదా. అట్లాంటి స్కెచ్లు 2 చూపిస్తున్నాను ఇక్కడ. ఈ 2 ఉన్న ఆ స్కెచ్ మేర దాని వెనక పరమాత్మ ఉన్నాడు. ఆ స్కెచ్ మేర ఏదైతే ఉందో దాన్ని జీవాత్మ. అవునా? అది జీవాత్మ. ఇక్కడ ఇదో జీవాత్మ, జీవాత్మ. ఈ ఇద్దరు కలిసి ఇద్దరున్నారు. వీళ్ళు కాకుండా ఉన్న వాళ్ళంతా జగత్. దీన్ని వ్యష్టి అన్నారు. సమిష్టిలో వ్యష్టి. సమిష్టిలో వ్యష్టి ఉందంటే వీడి లోపల అర్థం ఉంది, దీని లోపల అర్థం ఉంది అని కాదు. అర్థం ఉంది, కానీ అర్థంలో వీళ్ళిద్దరు. వీళ్ళలో అర్థం ఉంది అనే దానికి అర్థంలో వీళ్ళు ఉన్నారు. అర్థంకి ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఎవరికి ఉంటుంది? అప్పుడు వీళ్ళేమవుతారు? అప్పుడు జగత్తు ఆధారము, వీళ్ళు ఆధేయం. అంటే జగత్తు పర్మనెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకే జగత్తులో ఉన్న జీవులు టెంపరరీ వస్తూ పోతుంటారు. అందుకే జీవులు తస్తూ పోతుంటారు. జగత్ అంటే నేను పుట్టక ముందు మా తాత పుట్టినప్పుడు ఈ జగత్తే ఉంది. మా ఇంటి ముందర ఒక రామచిత్తు ఉండగా మా ఇల్లు అట్లాగే ఉంది. మా తాతగారు కట్టించారు ఆ ఇల్లు. మా తాతగారు కట్టించిన ఇంట్లో మా ఇంటి ముందర ఉన్న వేప చెట్లు మా నాయనమ్మ మా తాతయ్య అందరు ఉన్నారు. అప్పుడు నేను లేను. తర్వాత ఏమైంది, మా నాన్న వచ్చేసారు. మా తాతయ్య చనిపోయినాడు. మా నాన్న వచ్చిన తర్వాత సేమ్ హౌస్ ఉంది, సేమ్ చెట్టు ఉంది. తర్వాత నేను వచ్చాను, సేమ్ హౌస్ సేమ్ చెట్టు ఉంది. మా తాతయ్య చనిపోయినాడు, మా నాన్న చనిపోయినాడు, నేను చనిపోయినాను, నా కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు? జగత్ అంటే ఎవరు? మా తాతయ్య వెనక ఉన్న పరమాత్మ. అప్పుడు చెట్టు, ఆ చెట్టు వెనక ఉన్న పరమాత్మ. ఆ ఇల్లు వెనక ఉన్న పరమాత్మ. ఇల్లు, చెట్టు, తాతయ్య కాకుండా మధ్య ఖాళీ స్థలం అది పరమాత్మ. జగత్తంతా అంటే కాన్సెప్ట్ ఇలా కాదు. లేకపోతే ఒకటి మర్చిపోతారేమో నా భయం. మర్చిపో, నేను ముందుకెళ్ళకపోతే మర్చిపోతే కష్టం అవుతుంది. మర్చిపోకుండా రికార్డు తీసుకుంటాం. అంతవరకు అర్థమైంది కదా. అంటే వ్యష్టి జీవుడు, సమిష్టి వ్యష్టి సమిష్టులు 2 కలిసి ఎందులో ఉన్నాయి? పరమాత్మలోనే ఉన్నాయా? పరమాత్మ మీద ఉన్నాయా? ఎందుకని పరమాత్మలో అర్థం కావాలని అందుకే అన్నాను. నువ్వు ఏది పెట్టినా అర్థం సుధా అర్థం లోపల ఉన్నట్టు కనబడుతుంది. అర్థం మీద ఉంది. ఎందుకని అంటే లోపలికి పోవడానికి ఘనం. మరి నాకు లోపలగా వీడు లోపల కనబడుతున్నాడు, వీడు బయటకు రాసాము మోహిత్, వీడు బయట మోహిత్, వీడు బయట మోహిత్, వాడు లోపలి మోహిత్. బయట సుధా, లోపలి సుధా. అర్థం లోపలికి ఎక్కడ దూరారా మీరు అంటే ధనంలో మరి ఎందుకు లోపల కనపడుతున్నారు కదా ఆలోచించండి. నాకు ఆప్టికల్ ఇల్యూజనా? నథింగ్. ఆప్టికల్ ఇల్యూజన్ కాదు, నా కళ్ళకి ఏం భ్రమ రాలేదు. మరి ఎందుకు కనపడుతున్నారంటే అద్దం నుంచి సుధ ఎంత దూరంలో ఉందో ఇది సైన్స్. అద్దం నుంచి సుధ ఎంత దూరంలో ఉందో అద్దం లోపల సుధ అంత దూరంలో పడాలి. దాని ఫిగర్
నువ్వు ఇంకాస్త ముందుకు నుంచోనా, బాగా ముందు ఇక్కడ. ఇప్పుడు చూడండి, వీడికి అద్దానికి ఎంత దూరం ఉందో కదా, ఆ డిస్టెన్స్ ఆ లోపల కూడా మీకు మిర్రర్ ఒకటే, ఒకే అద్దం మీద ఒకే ఆబ్జెక్ట్ నుంచోబెడితే పెద్దలు లోపల ఉన్నట్టే కనపడుతూ ఉంటే ఆ లోపల కూడా ఎందుకు కనపడుతున్నారు అంటే అప్పటికి ఇల్యూషన్ అంటారు. కాదు ఇల్యూషన్ ఏం లేదు, ఇక్కడ భ్రమ లేదు. ఇల్యూషన్ ఏంటి అంటే నీకు లోపల బయటది లోపల ఉన్నట్టు కనపడడం ఇల్యూషన్ కదా. డిస్టెన్స్ కనపడుతుంది, అది కాదు, అది అర్థానికి ఆబ్జెక్ట్కి మధ్య ఉండటం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఈ అర్థము ఇది మనం తయారు చేసిన అర్థం కాబట్టి ఈ అర్థంలో ఈ ప్రాబ్లం, ఆ అర్థంలో ఇది ఇంకా కాస్త పైకి వెళ్తే మిమ్మల్ని ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కిస్తున్నా చూడండి. కేంద్ర ప్రకాష్ సుధా సుధా వసుధా ఏంటో అనాలి, వింటున్న పిల్లలు ఇష్టాలు అనాలి. మీరు లేకపోతే ఇక్కడ అంతం వల్ల ఇంకా లాభం ఏంటంటే మీరు ఖచ్చితంగా వింటారు. ఎప్పుడైనా తప్పించుకున్నారు క్లాస్ వెళ్ళబడవాలనిపిస్తే అమ్మో అమ్మ కనుక్కుంటారు వస్తారు. ఇంకా కాస్త చెప్తాను, ఏంటంటే పర్వాలేదు అయినా ఏం రాయలేదు ఇంకా కొన్ని అంటే కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమైతేనే బాగుంటుంది. మళ్ళీ మిడిల్ ఆఫీస్లో మళ్ళీ ఇంకా ఫౌండేషన్ వేసుకోవాలి నేను, అది కష్టం. మళ్ళీ ఎన్ని గంటలు టైం. ఇప్పుడు చూడండి, పొరుగు వాళ్ళని ప్రేమించు కదా, లేక లోక సంస్థ సుఖినోభవంతు అని ప్రేయర్ చేయి అని అంటున్నారు కదా. అసలు నాలాగా నా పొరుగు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారా? ఎందుకంటే నాలాగా ఎవరిని ప్రేమిస్తాను? నా పుత్రుని, నా కొడుకుని, నా భార్యని కదా, మా అమ్మాయిని కూడా. ఎప్పుడు కూడా ముందు ఆ ఆకులు ఎక్కడ చూస్తాయంటే పై పైన వచ్చే ఏ ఆకులు చూస్తాయి, కానీ ఈ కింద పడిపోయే ఆకులు అడుగుతా ఉన్నాయి, ఎప్పుడో రాలిపోతాయి, అదే పోతాయి పో. కానీ అది లేకపోతే ఇంకొకటి ఏమిటంటే ఏమీ లేకపోయినా ఒక తీగ బాగుతుంటే మళ్ళీ నేను తీగని నేను తయారు చేయలేను, కాయలేను, పండు పండలేను అని అనుకున్నా ఒక మొట్టు కర్ర ఆ తీగకు ఆసరాగా ఇచ్చి ఆ తీగ అల్లుకోవడానికి అది మళ్ళీ కాయలేదు, పోయదు. ఏది ఆ కర్ర ఆల్రెడీ ఎండిపోయింది, ఒక చెట్టు నుంచి కొట్టి బయటికి తీశాడు, అంటే చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన కర్ర కూడా అంటే ఆ చెట్టు తాలూకు దాని తాలూకు మెటీరియల్ అది తెరలోబోయేటువంటి చెట్టుకి అట్లా మన ఋషులందరూ చనిపోయినా వాళ్ళు ఈ రోజు మనకు అవసరాలు నిలబడ్డారు. పెద్దవాళ్ళు వెళ్ళబట్టండి అని అనవాదండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటారు. ఇవాళ మీరు సుఖంగా ఏదో 4 డబ్బులు సంపాదించుకుని ఒక పిల్ల చెప్తుంది, ఏం పని చేయకుండా కూర్చొని హాయిగా తింటుంటే అది చాలా హ్యాపీ. ఇచ్చిదానా పని చేసుకుని తిన్నది హ్యాపీనా? అంటే మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుందంటే నేను, నా భార్య, నా పిల్లలు, మా కుటుంబం వరకు వాళ్ళందరూ లేకపోతే జగత్తు లేకపోతే పోయి అడవిలో ఉండు, అతను ఒకటి ఉండదలుచుకుంటే నీకు ఆకలి వాడు కావాలి, మంగళి వాడు కావాలి, డాక్టర్ కావాలి, నర్సు కావాలి, ఇంకా స్కావెంజర్ కావాలి. కానీ
నాకు వాళ్ళందరూ కావాలి, కానీ వాళ్ళందరూ నాకు, వాళ్ళందరి బాగోగులు నాకు అర్థం. మనిషి ఇది తెలిస్తే నీకు ఆ థాట్ పోతుంది, లోపల ఇంతమంది లేరు, ఉన్నది నేను కదా, నేనే చూడండి, ఉన్నది నేనొక్కడే. చేతులుగా నేను తింటున్నాను, కాళ్ళుగా నేను నడుస్తున్నాను, కళ్ళుగా నేను చూస్తున్నాను. అట్లా సొసైటీ అనేటువంటి ఒక విరాట్ విశ్వరూపానికి క్యాలెండర్లు కళ్ళే, ఇంకొకరు అందరూ ఇంకొకరు చెప్పుకున్నా వాళ్ళు భాషలు కావచ్చు, వాడికి ఎవరైనా ప్రతి మనిషి అందులో భాగం. ఎవరికి? జగత్తుకి. జగత్ ఎక్కడ ఉంది? ఆ జీవులందరూ దేవుడుగా కనబడుతున్న వీళ్ళందరూ కూడా అఖండం, ఎక్కడ వేరు కాలేదు. ఎక్కడ వేరు కాలేదు? ఆ పెద్ద దాంట్లో ఏమా అందరూ బొమ్మలు అట్లా ఎట్లా పూసారు. నేను నిన్న జంగల్ డిజైన్ చెప్పాను చూడండి. అడవిలో పుల్లులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, వెనుకలు ఉన్నాయి, పొంగలు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. తీరు మీద డిజైన్ ఎవరు కట్టుకోలేదు, నెమలు ఉన్నాయి. ఎన్నున్నా అంటే డిఫరెంట్ జీవరాశులు, కానీ వీళ్ళు ఎవ్వరు కొట్టుకోవట్లే, ఒకరినొకరు చంపుకోవట్లే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనమందరం ఒక బస్తలో ఉన్నాము, మనందరికీ మేము ఇండివిజువల్. ఈ థాట్ తెలిస్తే నీకు వీళ్ళు ఇంతమంది లేరు. అసలు ఒకవేళ ఉంటే నా భర్త మీద అందరు నా భర్త దాని వెనక నేనున్నాను కదా. బొమ్మ వెనక అర్థం ఉంది, పక్కన కూడా అర్థం ఉంది. అర్థం లోపలికి వీళ్ళు ఎవరు దూరిపోలే, అందరు అర్థం మీద ఉండాల్సిన వాళ్ళే. అర్థం ఎప్పుడు ముక్క వీడొక ముక్క వాడొక ముక్క వాడొక ముక్క కాలేదు. ఇదంతా కలిసి అఖండ మండలాకారం, అఖండమైనటు. ఖండం కాలేదు అయినట్టుగా కూడా ఇక్కడ మోహితులు నిజంగా సుధా మోహిత్ అనే ఇద్దరు లేరు. మరి ఇక్కడ ఇద్దరు ఉంటే మీరు లేరు అంటారు ఏంటండి? ఇది అవకాశ వస్తువు ఇది. అఖండం ముక్క కాలేదు, ముక్క కాదు. పరమాత్మ ఈనిగా అవలేదు, అవడానికి వీలేదు. మరి అయినాడు కదండి, కనబడుతున్నారు. ఆయన ఐడియా వల్ల ఆ ఆలోచన చేసి ఏకహ అనేకో సమస్య అని అనుకుని నేను ఒకరిని చాలా అవ్వాలనుకున్నాను. చాలా ఎందుకు అవ్వాలయ్యా, నీకు పిచ్చి కోరిక ఎందుకు పెరిగింది అంటే, ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఎటువంటి అనుభవం నాకు కలుగుతుందో అది నాకే తెలియాలి. అందుకని ఆయన ఆ అనుభవాన్ని తెలుసుకోవడమే లీలా అనుకున్నాడు. ఆయన అది ఆటగా పెట్టుకున్నాడు. నువ్వు ఇది నిజమనుకుని నువ్వు నిజమనుకుని ఈ ఆభాసం పట్టుకుని ఇది వైరాగ్యం. ఇప్పుడు అర్థమైందా? ఇది నిజం కాదు అని తెలియడమే వైరాగ్యం. వైరాగ్యం ఇంకెక్కడో లేదు. కాబట్టి ఈ వైరాగ్యం నాకు ఎప్పుడు వస్తుంది? అభ్యాసం చేస్తే వస్తుంది. ఏం అభ్యాసం చేయాలి? స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఏమేం చెప్పానో ఇవన్నీ ఫాలో అవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. నేను కర్నూలు ఎట్లా వదిలేస్తాను అని గంటలు కూర్చుని నేను ఆలోచిస్తే కర్నూలు వదలలేదు. హైదరాబాద్ బస్సు ఎక్కుతున్నానంటే పోతూ ఉంటే ఆటోమేటిక్గా కర్నూలు. అది అభ్యాసం. అభ్యాస వైరాగ్యమును దృష్టి ప్రసాదించిన నువ్వు ఇవన్నీ వదులుకో, నువ్వు సంసారం వదులుకో, నువ్వు బట్టలు కట్టుకోవడం మాని, నువ్వు నగలు పెట్టుకోవడం మాని. నీకు అప్పుడు ఆత్మ తెలుస్తుంది.
అది కాదమ్మా అభ్యాసం, అది వైరాగ్యం కాదు. ఏమిటి వైరాగ్యం? వైరాగ్యం అంటే ఏమిటి? దీని మీద రాగం లేకపోవడమే వైరాగ్యం. దేని మీద? ఆధేయం మీద. ఆధేయం మీద ఎందుకంటే ఉండకూడదు, నేనే పెంచాను, నేనే పెద్ద చేస్తున్నాను, రోజు వెన్నపూస హాస్పిటల్ పెంచాను, నీళ్ళ పెట్టి తినాను నేను అంటే ఆభాషకు ఏమీ చేసినా లాభం లేదు. చేపలైతే వస్తువుకు చేయి, వస్తువుకు నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నామంటే ఆభాషని నిజమనుకుని ఇంకొక స్కెచ్ వేసుకుంటున్నావు. అది జన్మ పరంపరలు. మరి ఎందుకండి ఆత్మ తెలిసిన వాడికి జీవన్ముక్తులకి మళ్ళీ జన్మ రాదు అంటే వాడు స్కెచ్ వ్యవహారం వాడికి అర్థమైపోయింది. ఇది తెలిస్తే నన్ను రత్నమ్మక పోగానే మన వాళ్ళందరూ అమ్మ రత్నమ్మకు మోక్షం వచ్చేసింది కదా, మళ్ళీ జన్మ రాదు కదా, నేను చెప్పమన్నా. నేనంటే చెప్తాను, నేను రత్నమ్మకు మోక్షం వచ్చింది రాలేదు. ఎవరు అంటే ఇంత తెలిసి స్కెచ్ చేసుకోలేదు అని తెలిస్తే కదా, స్కెచ్ వేసుకుంటున్నంత వరకు మరి ఎవరికి మోక్షం వచ్చిందో ఎవరు చెప్పాలి? అందుకని మోక్ష సన్యాసం తెలిస్తే, అంటే మోక్షం అనేది లేదు అని తెలిస్తే నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇప్పుడు అఖండమేనా? మనం అందరం విడివిడిగా లేము, మనం విడివిడిగా ఉన్నామనుకుని కదా, విడివిడిగా ఉన్నామనుకుని నా డబ్బులు లేదు, వాటి డబ్బులు లేదు. అసలు నీ డబ్బులు నా డబ్బులు అని లేవుగా. ఎందుకు లేవు అంటే ఒక డబ్బులు క్రియేట్ చేశారు, అది కొంతసేపు నా దగ్గర ఉంటే అది నాది అవుతుంది అంతే కదా. అట్లా ఈ శరీరం నా దగ్గర ఉన్నంతసేపు ఇది నాది. రూపాయి ఎవరి చేతిలో ఉంటే వాడి ఇది నీకు అర్థం కావాలంటే నీకు దీని మీద వైరాగ్యం కావాలి. దీని మీద వైరాగ్యం అంటే ఇది ఆభాస, ఇది నిజం కాదు. ఇప్పుడు మీకు తెలిసింది, ఇది అర్థం కాకపోతే తెలియదు. నన్ను అడుగుతారు అమెరికాలో బాబా వెళ్ళాడన్నాను కదా, మీరు ఇన్నేళ్ళ బట్టి చెప్తుంటే ఎందుకంటే మీరాగా ఒక్కడికి కూడా నాలాగా ఇంతమంది తెలుసుకొస్తారు. అదే చెప్పారు, నీకేం తెలిసిందో అది చెప్పమన్నారు, నాకు ఇదే తెలిసింది ఇదే చెప్పాను, మీరు కూడా ఇదే తీసుకోండి. ముంటాలు బట్టి గట్ట వాడిస్తే నేనేం చేయదు. చెప్పాల్సిందైతే చెప్పారు. మీ అదృష్టం మా దురదృష్టం ఏంటంటే మా కాలంలో కేంద్ర గారు లేవు. గురువు గారు చెప్తున్నట్లే వినాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా, అంటే ఆ ఒక్క క్షణంలో ఇంటి నుంచి మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, వాడు పని మనిషిని నేర్పిస్తున్నాడో, వాడు పాలు తాగాడో లేదో అనిపించిందంట. అయిపోయింది, అది కట్ అయింది. ఆ కట్టు ఎవరు చెప్తాడు? ఆ పక్క వాళ్ళు మాట్లాడితే చావు కొట్టాలి. నువ్వు వినకపోగా ఇప్పుడు ఏం చెప్పారు గురువు గారు? మరి మమ్మల్ని అడుగుతావా చెప్తారు. గురువు గారు కూడా మైకులు పెట్టుకుని వాయిస్ లేవు, గురువు గారు మామూలుగా మాట్లాడతారు. అది నువ్వు వింటే విను, లేకపోతే ఫోన్ ఇచ్చాను. మీరు ఎంత అదృష్టవంతులో. మీరు ఒకవేళ మిస్ అయినా ఇంకా కాసేపటికి వెంకటేష్ పెట్టేస్తాడు. మీరు వాడేటప్పటికి సేమ్ క్లాస్ వినొచ్చు. మీరు చాలా అదృష్టవంతుగా. సైన్స్ నేను ఇచ్చిన వరం కదా. ఇంకా బుద్ధి తెలుసుకోవాలా, బుద్ధితో ఆలోచించాలా. ఏ వచ్చిందంటే బుద్ధి కూడా అదే. మన బుద్ధి కూడా పని చేయక్కర్లేదు, అంతా అదే చేసుకుంటుంది. తర్వాత ఏమవుతుందో ఆలోచించుకోండి కదా. ఒకదానికి వ్యక్తి ఉపాధి అని, ఒకదానికి సమిష్టి ఉపాధి. సమిష్టి ఉపాధి రెండో ఉపాధి. ఎందుకు ఉపాధి అంటున్నాం? అది పరమాత్మే, అది అర్థమే అయ్యింది.
నీకు ఇక్కడ సుధ ఉంది, ఇక్కడ మోహితున్నాడు అనే మిగిలిన చోట్ల ఖాళీ అంటున్నావు. మీరు కూడా ఏమంటారు? రమణకి భరత్కి మధ్య ఏముంది? ఖాళీ ఉంది. నేను ఖాళీ లేదు, నిండు ఉంది అంట. ఏం నిండు ఉంది అంటే అక్కడ గాలి ఉంది, అక్కడ వేడి ఉంది, ఆ గాలి ఉష్ణపడుతుంది కదా, అక్కడ ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జల ఉంది, పృథ్వీ ఉంది. అంటే మనం ఎక్కడ బియ్యాలని చెప్తారంటే మనం ఒక నిండల్లో కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలో నుంచి సూర్యరశ్మి పడుతుంది కదా, ఆ సూర్యరశ్మిలో సన్న ధూళి కణాలు రసరేణువులు అంటారు. వాటి రసరేణువులు ఆ పదం, అవి మనకు కనపడుతూ ఉంటాయి. అది పృథ్వీ. మనకేమి కంటికి కనపడుతున్నాయి ఆ సూర్య కాంతిలో, కావాలంటే చూడండి. పృథ్వీ ఉంది అంటే ఏమవుతారంటే ఇక్కడ నేల ఎక్కడ ఉంది? నేను సాగులో వస్తున్నాం, నేల నీ కళ్ళకు కనపడదు. నీకేదైతే నీకు కనపడవు, అందుకే కళ్ళకు కదా. అట్లా నెక్స్ట్ జీవుడికి సమిష్టి జగత్తుకి మధ్య, జగత్ అంటే జీవుడు కాకుండా ఉన్న ఏరియా అంతా జగత్ కదా, దాన్ని సమిష్టి జీవుడు అని. జీవుడు అని ఎందుకన్నామంటే నామ రూప క్రియ అనే మూడింటితో వీడు ఏర్పడ్డాడు. నామ రూప క్రియ. ఎందుకంటే ఐడియా థింగ్ కావాలంటే నామరూప క్రియలు కావాలి కదా. అది ఆ పరమాత్మ జగత్తుగా పరిణమించాలంటే దేశ కాల వస్తువు కావాలి. అది మండలం ప్రాణి కాదు, నామరూప క్రియలు కావాలి. దేశంగా కాలంగా వస్తువుగా. దేశంగా కాలంగా అంటే ఏమిటంటే ఒకప్పుడు మా తాతగారు ఉండేవారు, కాలంలో ఉన్నారు అంటే ఇప్పుడు వేరు. ఏమా 18th సెంచరీలో మా తాతగారు ఉండేవారు, అది భూతకాలం అయిపోయింది, కాలంలో పడిపోయినాడు మా తాత. ఏమా నా మనవుడు ఎప్పుడు, నా ముని మనవుడు ఎప్పుడో పుడతాడు, వాడు కూడా కాలంలో పడిపోయినాడు, అది భవిష్యత్ అయింది. మరి నేనేమైపోయినానంటే నేను వర్తమానంలో పడిపోయినాను. మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు జాగ్రత్త స్వప్న సుశుద్ధుల్లాగా నేను క్రియేట్ చేస్తున్నాను. కానీ ఎవరు నేను? మా తాత కాబట్టి అది భూతమైంది, నా మనవుడు రాబోతాడు కాబట్టి అది భవిష్యత్తు అయింది, నేను బ్రతుకుతున్నా కాబట్టి డాక్స్ అన్ని చాలా కనెక్ట్ అవుతున్నాయో అర్థమవుతుందా? ఇది వరకు వేసుకున్న దేశం అంతా ఇప్పుడు అర్థమవుతుంది. బాగా ఆలోచించండి. పిచ్చిగా వెళ్ళలేదు, అది అర్థం కాదు. అర్థమైనటువంటిది కానీ పరమాత్మ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఇంట్రెస్ట్ ఏది టెంపులేపో ఖచ్చితంగా మర్చిపోయేట్టు చేస్తారు. తెలియదు మీకు, ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడు ఏ రోజు మిస్తాడు, ఏ వర్డ్ మిస్తాడు, వేరే ఆలోచించండి కదా. అంతవరకు ఇక్కడ ఆలోచించండి. శ్రద్ధావాన్ అంటే చెప్తున్నాను. మనం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళాను అనుకుంటున్నా. నాకు సినిమా బాగులేదు అనిపించింది. ఇప్పుడు నేనేం చేస్తాను? టికెట్ కొన్నాను, బాగా నాకు ఫ్రీగా ఎవరో మీరు మావాడే ఆ హాల్ వాడు మీరు సినిమా తీసుకుపోతారు, మీరు తీసుకుపోయినాడు అనుకో, సినిమా బాగాలేదుగా ఏం వస్తాను పొలం అంటారా? అంటారా? మన మెంటాలిటీ అది.
డబ్బులు పెట్టి కొనుక్కుని బ్రహ్మ విద్యను నేర్చుకున్న వాడైతే అమ్మో నేను ఇవాళ పోకపోతే నా క్లాస్ మిస్ అయితే నాకు కష్టం. డబ్బులు లేకుండా ఉద్దరికి వస్తున్న బ్రహ్మ విద్యనే అట్లా ఉంటుంది. ఇవాళ పోతే పోదాం పోతే ఎవరైనా రాని వాడి కథ చెప్తున్నానే, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇక్కడ ఎవడేమనడు కదా అని కూర్చోవడం, ఏదో వెళ్ళిపోవడం. బ్రహ్మ విద్య రాదు. నేను చెప్తున్నా శాపం, ఖచ్చితంగా శాపం. నీకు అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటుంది, నీ ఇష్టం. ఏమ్మా అందుకే దాన్ని బ్రహ్మ విద్యనా అన్నారు. నువ్వు కదా అర్థం కావాలి, అర్థం కాదు. సరే నేను తిట్టాను అని అనుకోవాలి, నేను తిట్టాను కాబట్టి తిట్టు కదా. అంటే నాకు తిట్టే అధికారం కూడా ఉంది, చెప్పే అధికారం ఉంది, తిట్టే అధికారం ఉంటుందా? నేను విధానం వస్తారా? మిమ్మల్ని నేను మార్చుకోను, అంతేకాని డబ్బులు పెట్టుకుంటే ఖచ్చితంగా పెడతాం. కాలేజీ ఫీజు పెట్టామనుకోండి, సరే కంపల్సరీగా పోతాను. ఉత్తరికి ఎవరైనా పాఠం చేస్తున్నారు చెప్తున్నాడు అనుకోండి, అది పోతే పోతాం కాదు, అటెండెన్స్ కంపల్సరీ కాదు. ఇప్పుడు ఆలోచించి ఒకదాని వ్యక్తి ఉపాధిని మరొకదాన్ని సమిష్టి ఉపాధి అని పూర్తి చేస్తే రెండు ఉపాధులే. ఉపాధి అంటే ఆభాసం చెప్పేసాం. అట్లా పూర్తి చేస్తే మరి మిగిలేది ఏం మిగులుతుంది? వ్యక్తి జీవుణ్ణి కొట్టేశాం, సమిష్టి జగత్తుని కొట్టేశాం, మిగిలేది ఏం మిగులుతుంది? అర్థం మిగులుతుంది. అక్కడ ఎవరు మిగులుతారు? అంటే స్కెచ్ని కొట్టేసి స్కెచ్ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లేస్ను కొట్టేస్తే, ఈ గుండు కొట్టేసి ఈ గుండె పక్కన చుట్టూ ఉన్న చోట్లు కొట్టేసి, ఈ చోటు లేకపోతే ఇది లేవు కదా. ఈ రెండింటినీ కొట్టేస్తే అంటే ఏదంటే నువ్వు అన్నమయ కోసం కాదు, నువ్వు ప్రాణమయ కోసం కాదు, నువ్వు మనోమయ కోసం కాదు. కాదు కాదు అంటే ఇది తీసే, ఇది తీసే, ఇది తీసే, మరే నువ్వు ఎందుకు కాదు నేను ఆదినంతా కొట్టిపారేస్తే కదా. అప్పుడు మిగిలేది ఆ మిగిలింది చూసి దర్శించి, అంటే ఏమిటి? ఆ మిగిలింది నువ్వు చూడగలిగితే ఎవరు కొట్టేమన్నాడు? వ్యక్తి ఉపాధి సమిష్టి ఉపాధి, నామరూప క్రియలు వ్యక్తి ఉపాధి జీవుడు, దేశకాల వస్తువులు సమిష్టి ఉపాధి జగత్తు. ఈ రెండు నాకు కనపడుతున్నాయి. ఈ రెండింటినీ కొట్టేసి నేను ఇందాక నుంచి అనుకుంటున్నానే ఏమిటి? ఒకటి ఉండి కనిపించదు, లేక కనిపిస్తుంది. ఇప్పుడు లేకుండా కనిపించే వాటిని కొట్టేస్తే ఉండి కనిపించదు దాన్ని నాకు కనిపిస్తుంది, దాన్ని దర్శనం అన్నారు. దర్శనం అంటే ఏమిటి? ఏదైతే ఉండి ఇంతవరకు నీకు కనిపించలేదో దాన్ని ఎట్లా ఏం చేస్తే కనిపిస్తుంది అంటున్నాడు. ఉండి కనిపించలే ఒక వస్తువు, లేక కనిపించింది రెండు వస్తువులు కదా. వ్యక్తి సమిష్టి, లేక కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లేక కనిపించిన రెండింటినీ కొట్టేది. ఏమని కొట్టేయమంటావయ్యా? ఇది ఆభాస, ఇది ఉపాధి, ఇది సత్యం కాదు, దీనికి శాశ్వతత్వం లేదు అని కొట్టేస్తే మరి ఎవరు ఉంటారు, ఎవరు మిగులుతారు అంటే, ఏ స్కెచ్ అయితే కొట్టేస్తే దాని వెనక ఉన్న అర్థం ఉంది అని ఇందా నుంచి చెప్తున్నాడే అది నీకు కనిపిస్తుంది. ఎందుకంటే అది ఉన్నది, దాన్ని కొట్టేయడానికి వీల్లేదు, అది నీకు కనిపిస్తుంది. అది ఎప్పుడైతే కనిపించిందో, కనిపించడము అని అంటే నీకు మళ్ళీ దృశ్యమైతే నశిస్తుంది, అది దర్శిస్తావు. దర్శించడం అంటే అదెంటానండి అంటే, ఇప్పుడు నువ్వు ఏ ఉపాధి అయితే గుర్తిస్తున్నావో అప్పుడు నువ్వు నేనుగా ఉంటావు. ఆ నేను ఇంకోటి దగ్గర నేను ఉంది కదా, ఇందాక ఇక్కడ నేను ఇక్కడ నేను
ఈ నేను వేరుగా ఉండే ఉపాధుల వల్ల కానీ దాని వెనక ఉన్న అర్థమంతా ఒకటేనని తెలిస్తే నీ నేను నా నేను ఒకటే. అప్పుడు నిన్ను నేను నాగా నేనుగానే ప్రేమించాలి. అర్థమైందా? లేదా ఈ కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ? లేకపోతే కనిపించకూడదు. ఇప్పటి వరకు ఉండి కనిపించాడు లేక కనిపించాడు అని మాట్లాడుతున్నాం కదా. ఇంకా కనిపించకూడదు. ఎప్పుడు కనిపించకూడదు? దీన్ని తీసేయాలి అంటే వ్యష్టిని తీసేయాలి, సమిష్టిని తీసేయాలి. థింగ్ని కాదు, ఐడియాని. ఐడియాని తీసేస్తే ఏముంటుంది అంటే దాని వెనక ఖచ్చితంగా పరమాత్మ ఉండి తీరాలి. ఐడియాని, ఈ థింగ్ని తీసేయటం కాదు, ఐడియాని తీసేస్తే ఈ మొత్తం దాని మీద నేనున్నాను అనేటువంటి, అంటే దీని తాలూకు వస్తువు. ఇది ఆభాస కదా. ఈ ఆభాస నువ్వు తీసేసినా పోతుంది, తీయకపోయినా పోతుంది. చచ్చిపోతారు కదా అందరూ. ఇది చచ్చిపోతుంది. కానీ ఇది చచ్చిపోతూ ఏం చేస్తోందంటే ఇంకో దాన్ని సృష్టించి చచ్చిపోతోంది. ఇంకొక స్కెచ్ని సృష్టిస్తోంది. అదే మళ్ళీ జన్మ, ఇంకో జన్మ కదా. అది సృష్టించకుండా ఉండాలంటే ఇంకో జన్మ నాకు అక్కర్లేదు అనుకున్నావంటే ఇంకా జన్మ అక్కర్లేదులేండి. మాట కాదు నాయన, అట్లా అక్కర్లేదంటే పోదు. చేసిన పాపం గోచీలో పెట్టుకుని కాశీకి పోతే పోదుట. ఏమిరా కాశీ పోయినా పాపం పోదు. మొన్న సుధ చెప్తోంది, అందరూ కాశీలో మరణిస్తే, కాశ్యాంతే మరణం, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, జన్మల రాహిత్యం వస్తుంది అనుకుంటారు. కర్నూలులో పుడితేనే మోక్షం వస్తుంది అని చెప్పేశారు. ఎవరో చెప్పారు, సుకన్య చెప్పిందా? సుకన్య చెప్పిందిట, కర్నూలులో పుడితేనే మోక్షం వస్తుంది. ఎందుకంటే కర్నూలులోనే బ్రహ్మ విద్య పుడుతున్నది. చూడు ఎంతమందికి వచ్చిందో. ఎక్కడైనా ఇంతమంది ఆత్మ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మజ్ఞులు, దైవజ్ఞులు కాదు. ఆలోచించుకుంటారా మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. నేనే పుణ్యం చేసుకున్నాను అనుకున్నా, రామనాథం గారు లాంటి గురువు దొరికితే. ఆయన మనవరాళ్ళుగా మీరు ఇంకా పుణ్యం చేసుకున్నారు, మనవాళ్ళుగా. అమ్మో మీరు చాలా గొప్పవాళ్ళు కదా. ఎవరినైనా శపించగలరు కూడా. ఎందుకంటే శాపానుగ్రహ సమర్థులు. ఏమిటే తల్లి ఎప్పుడు వెళ్ళిపోతావు నాకు? కనిపించదు. అప్పుడు నీకేం తెలుస్తుందంటే, అంటే నువ్వు నేను ఇది కాదు, ఆ స్కెచ్ కూడా కాదు, ఇది కూడా అందులోదే కదా, ఎక్స్పోజ్ అయిందే కదా బాడీ, ఆభాస. ఆ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని నేను అని నువ్వెప్పుడైతే అనుకుంటావో ఆ నేను ఖండం కాలేదు. కాబట్టి అందరిలో ఉన్న నేను నేనే. అది నువ్వు వ్యాపించటం. నువ్వు వ్యాపించు అంటే ఇట్లా ఉన్న 5 అడుగుల 3 అంగుళాలని 20 అడుగులు చేయమంటే ఎట్లా చేసేది? చెయ్యలేను, అది సాధ్యం కాదు. మరి ఎట్లా అంటే నువ్వు వ్యాపించడం అంటే ఇప్పటి వరకు నేను ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, జీవాత్మ, ముఖ్యాత్మగా ఉన్న నేను, ముఖ్యాత్మ అనేటువంటి ఒక ఇండివిజువాలిటీ నాకు లేదు, నేనంతా ఉన్న పరమాత్మనే అని నీకెప్పుడు దర్శిస్తావో, దర్శించడం అంటే అనిపిస్తేనే దర్శిస్తావు. మీరు చెప్పారు కాబట్టి మాకు అనిపించింది. అట్లా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీ కర్మ, నేనేం చేయలేదు. సాధన చేసి మీకు అది తెలియాలి, అది అనిపించాలి. తెలిస్తే పుస్తకాలు వెతకక్కర్లే, నాలాగా ఇట్లా మాట్లాడతారు. మీరు మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. ఎవరైనా ఒక్క మాట మాట్లాడగానే వాడు ఎక్కడున్నాడో నాకు తెలిసిపోతుంది.
ఏమక్కర్లే, మీ స్కేల్ మీ మాటే చెప్తుంది. ఆలోచించండి. అందుకని నా దగ్గర ఎవరు మాట్లాడవాకండి కదా. మీకు కావలసిన వాళ్ళ దగ్గర, మీ శిష్యుల దగ్గర మాట్లాడుకోండి. మీరు గురువులు అయిపోయి మాట్లాడుకోండి. నా దగ్గర మాట్లాడవాకండి. మాట్లాడితే బయటపడిపోతుంది కదా. రామనాథం గారి దగ్గర మాట్లాడచ్చు. ఎందుకంటే రామనాథం గారిని చూడగలిగే స్థితి మీకుంటే మీరు అసలు మాట్లాడక్కర్లేదు. అది అర్థమైందా? అప్పుడు నీకేం తెలుస్తుందంటే, నేను ఈ జగత్తుగా జీవుడుగా ఎవరెవరినైతే చూశానో అది పరమాత్మే. పరమాత్మే నాకు ప్రపంచంగా కనిపిస్తోంది అని నీకు అప్పుడు తెలుస్తుంది. అది తెలిస్తే నువ్వు జీవన్ముక్తుడివి. అది పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు. బంగారమే గొలుసుగా కనిపిస్తోంది, బంగారమే గాజుగా కనిపిస్తోంది. అంటే గాజులో ఉన్నది బంగారమే, గొలుసులో ఉన్నది బంగారమే కదా. గొలుసు బంగారము, గాజు బంగారం అంటే కాదు కదా. ఇండివిజువల్. గొలుసు బంగారం అంటే గాజు ఏమైంది? బంగారమే గొలుసు అయింది, బంగారమే గాజు అయిందంటే బంగారం ఏమైనా అవుతుంది, ఏం కాకుండా కూడా ఉంటుంది. పరమాత్మే ప్రపంచం అవుతాడు, కాకుండా కూడా ఉంటాడు. అర్థమైందా అమ్మా? అది జీవన్ముక్తుడి స్థితి. వాడు జీవించే ఉంటాడు. ఆత్మ తన పాటికి తాను ఉండగలదు, ఉపాధి తన పాటికి తాను ఉండలేదు. ఏమ్మా రేపు చెప్పుకుందానరా. 8 అవుతోంది, 5 minutes ఉంది. ఇంకా చెప్పడం ధర్మం కాదు. మిమ్మల్ని ఇప్పటికే 2 గంటల 25 నిమిషాలు పెట్టాను. ఇది చాలా ముఖ్యమైనది. ఇంకా కూడా ఉంది, ఇది కాలే. 121వ ప్రశ్న ఇంకా అవలే. వచ్చే వారానికి పెడతా. అద్దాన్ని తెప్పించినందుకు అద్దం చాలా ఉపయోగపడిందనే అనుకుంటున్నా. మీకు అర్థమైంది. ఇవి నేను మాటలతో చెప్తే మీకు అర్థం కాదు కదా. అందుకని అద్దం తెప్పించాను. అద్దం తెప్పిస్తే నష్టం లేదు. మన సంఘంలో పైన రూములు కట్టించాం కదా, ఒక రూమ్లో ఫిక్స్ చేస్తాం. ఈ అద్దం చూసినప్పుడల్లా వచ్చిన వాళ్ళందరికీ ఈ అద్దం పాఠం గుర్తుంది. మీ ఇంట్లో అద్దం చూసినా గుర్తొస్తుంది కదా. అద్దం మీద పడ్డది కానీ బొమ్మ అద్దంలో కాదు. ఇంకా ఈ లెసన్ ఉంది. వచ్చే వారం కూడా మిస్ చేసుకోవాకండి. ఏం పని ఉన్నా రాకుండా ఉండవాకండి. ఆ పనులన్నీ తర్వాత మనం చచ్చిపోతే ఆ పనులన్నీ ఆగిపోతాయి కదా. ఆగిపోతాయి కదా. మనం ఉన్నా లేకపోయినా అయిపోతుంటాయి. మనం ఆగిపోతాం కదా. మనం ఆగిపోతాం, అవి ఆగిపోవు. నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకడు వచ్చి ఆ పని చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో అంత కష్టమైన పని ఏం లేదు. ఇది మాత్రం మనం తెలుసుకోకపోతే లాభం లేదుగా. వచ్చే జన్మకి తెలుసుకుందాము అని అనుకుంటే మానవ జన్మ మళ్ళీ వస్తుందన్న నమ్మకం. మీరే చెప్పారు కదండి, మళ్ళీ వస్తుంది మాకు అని. ఏమో అంత పుణ్యం చేశామా మనం? శంకరాచార్య ఫోటోనే కొనుక్కోలేము. మన బతుకు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనకు చేత కాలే కదా. నన్ను మాత్రం చాలా బాధించారు. ఆ విషయం నేను చాలా బాధపడ్డా. 100 రూపాయలు ఆఫ్టర్ ఆల్. అది ఊరికే ఇచ్చినప్పుడు గొప్పగా తీసుకున్నారు. మీరు ఊరికే ఇచ్చినప్పుడు కూడా అట్లా తీసుకోకుండా ఉంటే ఏమో శంకరాచార్య లాంటి వాడిని మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం లేబ్బా. శంకరాచార్య కాదు, పరమాచార్య. మనం ఎక్కడ పెట్టుకున్నాం? గురువు గారు మీ ఇంటికి వస్తే మీకు కొంచెం బ్రహ్మ విద్య మీద ఆ కోరికన్నా కలుగుతుందేమో. ఆయన్ని చూడగా సాలోక్యంలో అది కూడా ఒకటి కదా. చూడగా ఇంత మహానుభావుడు అయినాడురా, మేము కూడా ఇంత మహానుభావులం అయితే ఎంత బాగుంటుంది అని అన్నా మీకు అనిపిస్తుందేమో అని. కొనుక్కోండ్రా అంటే కొనుక్కోండ్రా అని అసలు లేదు. అంతకుముందు ఫ్రీగా ఇస్తే అసలు అర్ధగంట కూడా కాదురా, 20 minutesలో అన్నీ అయిపోయినాయి. 20 నిమిషాల్లో
ఎన్ని 2000 200 కాదు కాదు అదే 200 సరే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మళ్ళీ 200 తెప్పించాం. 20,000 అంటే 200 కదా, అది మళ్ళీ 200 తెప్పించాం. అరే 6 కొనుక్కున్నారు, ఇట్లా 6 సింగిల్ డిజిట్స్. అందుకని రోజు తిడతారు. మంచి లెసన్ ఇంకా ఉంది, అయిపోలేదు. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మాభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. జగద్రక్షక